ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? I mean, it's such a joy to be here in this 26th anniversary. ఈ 26వ సంఘ వార్షికోత్సవంలో నేను ఉండడం నాకు ఎంతో ఆనందకరమైన విషయం. If you're happy, just look at your neighbors, give them a hand and ask them, are you happy? మరి మీరు ఆనందంగా ఉన్నట్లయితే మీ పక్క వైపు తిరిగి చెయ్యిచ్చి మీరు ఆనందంగా ఉన్నారని అడగండి. I mean, ask them with a smile. నవ్వుతూ అడగండి. Some people are staring and asking. కొంతమంది ఇలా చూస్తూ అడుగుతున్నారు. I mean, this is an anniversary. ఇది వార్షికోత్సవం This అండి. is a joy. This is a joyful day. ఇది ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. More than anniversary, if the Bible says, in the presence of God there is fullness of joy. ఈ వార్షికోత్సవంలో దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. Amen. So I believe when I stepped into this church or when I stepped into this hall, first thing what my heart had a joy, a new joy in my heart. Amen. ఈ సంఘంలోనికి నేను ఈ ఆవరణలోనికి రాగానే దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి విషయము ఆనందం అనేటువంటి విషయాన్ని దేవుడు నా హృదయంలో ఉంచాడు. First of all, I thank God for giving me a wonderful opportunity. ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I thank Pastor for giving me, thank Pastor and Pastor Auntie for giving me a wonderful opportunity. మరి పాస్టర్ గారు సంఘ కాపరులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు I చెల్లిస్తున్నాను. thank Pastor for connecting me here. మరి ఇక్కడ నన్ను అనుసంధానించినటువంటి సంఘ కాపరికి కూడా వందనాలు. I just want to say it was all purely God's connection. మరి ఇది ఖచ్చితంగా దేవుని యొక్క సమకూర్పుని నమ్ముతున్నాను. Amen. Bible says one can kill 1,000, two can kill 10,000. ఒకరు 1000 మందిని చంపగలిగితే ఇద్దరు కలిసి 10,000 మందిని చంపగలరు. So we two are here. మేము ఇద్దరు ఇక్కడ ఉన్నాం. Amen. So I believe God will, may God use, may God speak, may God do mighty things in your life. మరి మీ యొక్క జీవితాల్లో దేవుడు మా ద్వారా మమ్మల్ని వాడుకొని గొప్ప కార్యాలు జరిగించాలని నేను నమ్ముతున్నాను. Before going into the word, how many of you can say last 26 years God has blessed us and protected us? మరి 26 సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడాడని నమ్ముతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారండి? Amen. I'm not telling last 26 years, Amen, what enemy did not attack or things did not came, everything came, but God's protection was always there in my life. నేను చెప్తున్న విషయం 26 సంవత్సరాల పాటు శత్రువు నా మీద దాడి చేయలేదు ఇవన్నీ చెప్పట్లేదు, కానీ వాటిలో కూడా దేవుడు నమ్మకంగా ఉన్నాడు. Because the scripture says Joseph and his family went 70 members into Israel. అక్కడ దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాత్రం యోసేపు తన కుటుంబకులు 70 మంది వారు వెళ్ళినట్టుగా రాయబడుతుంది. And after that 400 years of slavery. దాని తర్వాత 400 సంవత్సరాలు బానిసత్వం. Amen. I thought, మరి మనం అనుకుంటాం అది పడిపోయిన కాలంగా ఉంటూ ఉన్నది, but it was not a downfall. కానీ అది ఏదో వారు తగ్గిపోయిన కాలం కాదు. కానీ Because when they were standing near the Red Sea, 30 lakh of people. వారు అక్కడ ఉండగా 30 లక్షల మందిగా వారు మారారు. In 400 years God made 70 into 30 lakhs. మరి ఆయన 400 సంవత్సరాల్లో 30 ఇంటూ 70 ఇంటూ 33 లక్షల మందిని తయారు చేశాడు. Look at all around you. In 26 years God made 1 into this many thousands. Amen. ఈ 26 సంవత్సరాల్లో దేవుడు ఎంత వేల మందిని తయారు చేశాడు How చూడండి. many of you can say God prepared us for something great? దేవుడు ఒక గొప్ప దాని నిమిత్తమే మనల్ని సిద్ధపరుస్తున్నాడని And నమ్ముతున్నాను. I just want to say, Rema Church, this is just a beginning, more to do in the name of Jesus. ప్రేమ సంగమా నమ్మండి, యేసు నామాన్ని బట్టి మీరు దీనికన్నా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. Amen. I know everybody cannot praise in a same way. అందరూ కూడా ఒకే రకంగా స్తుతించలేరు, Because everybody have their own experiences. ఎందుకంటే వారికి ఆ అనుభవాలు ఉంటాయి. Some people may ask why they are clapping for every word, why they are clapping for every sentence. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎందుకు వారు చెప్పిన ప్రతి మాటకి ప్రతి వాక్కుకి వారు చప్పట్లు కొడుతున్నారని. When David removed his king's cloth, ఎప్పుడైతే దావీదు తన రాజవస్త్రాన్ని తీసివేశాడో, that was his wife thought, is he a mad guy? What is he doing? తన భార్య అనుకున్నది ఏమైనా పిచ్చివాడా ఏం చేస్తున్నాడని. But what did David say? కానీ దావీదు ఏం చెప్పాడు? You don't know my story. నా కథ నీకు తెలీదు. Look at a neighbor and say, you don't know my story. నీ పక్కన వాళ్ళు తిరిగి చెప్పండి, నా కథ నీకు తెలీదు. I mean, there is a reason why I clap. నేను ఎందుకు చప్పట్లు కొట్టానో దానికి ఒక కారణం ఉంది. There is a reason why I praise God. నేను స్తుతించడానికి ఒక కారణం ఉంది. There is a reason why I stand and still say God is faithful. నేను ఇక్కడ నిలవబడి దేవుడి నమ్మకస్తుడని చెప్పడానికి ఒక కారణం ఉంది. Amen. Amen. Because there is a season where I wear a shepherd cloth. మరి ఒక కాలం ఉంది అక్కడ ఆ గొర్రెల కాపరి దుస్తులు నేను వేసుకున్నాను. 7 brothers but no love. 7 అన్నదమ్ములు ఉన్నారు కానీ ప్రేమ లేదు. I was in the forest. నేను అరణ్యములో ఉన్నాను. Look at me now. ఇప్పుడు నన్ను చూడు. I mean, king's cloth upon me. నేను ఇప్పుడు నా మీద రాజవస్త్రం ఉంది. People are telling Saul 1,000, David 10,000. మరి ప్రజలు చెప్తున్నారు సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపుతున్నాడు. How many of you can really clap your hands and thank God for bringing you here? Really, I need some real worshippers. ఇక్కడ దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చిన కారణాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని I'm not here because my dad and mom were Christian. I'm here because God called me for this calling. నేను మా అమ్మ నాన్నగా క్రైస్తవులు కాబట్టి నేను ఇక్కడ లేదు, కానీ దేవుడు నన్ను పిలిచిన కారణాన్ని బట్టి నేను ఇక్కడ ఉంటున్నాను. Amen.
Amen. I'm not here. I'm not going to give a long sermon. నేను ఒక పెద్ద ప్రసంగం ఏమి చేయటం లేదు. Short prophetic word what the Lord has put into my heart. ప్రవచనాత్మకమైనటువంటి ఒక మాటను మీ ముందు ఉంచబోతూ As ఉంటున్నాను. pastor said, my name is Aaron Vinod. మరి నా పేరు సంఘ కాపరి గారు చెప్పినట్టుగా ఆరోన్ వినోద్. Amen. My age is I'm 19 years old right now. నాకు ఇప్పుడు 19 సంవత్సరాల వయసు అండి. So if you are older than me, మీరు నాకన్నా పెద్దవాళ్ళు అయినట్లయితే I greet you. నేను మీకు వందనాలు తెలియపరుస్తాను. If you are younger than me, మీరు నాకన్నా చిన్నవాళ్ళు అయితే, when I started my ministry, I was 13 years old. నా యొక్క పరిచర్య నేను ప్రారంభించినప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. I mean 13 years old means anybody here 8th standard? ఇక్కడ ఎవరైనా 8వ తరగతి చదివే పిల్లలు ఉన్నారండి? 8th standard students all raise your hands. Wow. 8వ తరగతి చదివే వాళ్ళందరూ చేయి పైకెత్తాలి. 13 years old students all raise your hands. 13 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ చేయి పైకెత్తాలి. I mean that was the age which I started to preach Jesus. యేసును ప్రసంగించడము, ఆ మాటలు చెప్పడం నేను ఆ వయసులో ప్రారంభించాను. Last 5 years I can say one word. గడిచిన 5 సంవత్సరాలు నేను ఒక్క మాట చెప్పగలను. My God is faithful. నా దేవుడు నమ్మకమైన వాడు. He is surely faithful. ఆయన ఖచ్చితంగా విశ్వాస్యత కలిగిన వాడు. I mean I have a short word today. Mark chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయం దయచేసి తీయాలని మనవి చేస్తున్నాను. I mean this may be not maybe a perfect verse to preach an anniversary. మరి వార్షికోత్సవంలో ప్రసంగించడానికి అంత సరిపడిన వాక్యం కాకపోవచ్చు కానీ, But today morning God gave me this word. కానీ దేవుడు ఈ ఉదయాన్న నాకు ఈ మాటలు ఇచ్చాడు. And I believe if God has given, there is somebody here needing for a word. దేవుడు మాట ఇచ్చాడంటే నేను నమ్మేటువంటి విషయం, ఈ మాట అవసరమైన వారు ఇక్కడ ఉంటున్నారు. Mark 16 verse 4 to 8. మార్కు సువార్త 16వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల వరకు ఇలా రాయబడి ఉంటున్నది. I have a small habit of reading together. మరి నాకు కలిసి చదివే ఒక అలవాటు ఒకటి ఉంది. If you all have your Bibles, మీతో బైబిల్ ఉన్నట్లయితే, I know you may read English, Telugu, whatever language you are. మీరు ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా మీ దగ్గర ఏది ఉంటే అది. But when brother reads together, when doctor reads together, let's all read together 4 to 8 on the count of 3. 4 నుంచి 8 వచనాలు మనమందరం కలిసి 1 2 3 చెప్పిన తర్వాత చదవడం ప్రారంభిద్దాం. 1 2 3. Yes. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండిట చూచి మిగులు కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. Amen. Look at a neighbor and say he is risen up. మరి మీ వైపు తిరిగి చూద్దాం, మీ పక్కన వారితో చెప్దాం, ఆయన లేచి ఉన్నాడు, He is risen up. ఆయన లేచి ఉన్నాడు. Amen. It's time for you to rise up also. Amen. మీరు కూడా లేవవలసిన సమయం ఇది. Amen. There is a limit and there is an expiry date for every enemy is what God has put in your life. మీ జీవితంలో వచ్చినటువంటి ప్రతి శత్రువుకి వాడు ముగించబడినటువంటి కాలము, తారీఖు ఒకటి ఉంటున్నది. Before going into the cave, he said, I will come out of the cave in 3 days. ఆయన ఆ యొక్క గుహలోనికి వెళ్ళడానికి కన్నా ముందే 3 దినాల్లో నేను దీని నుంచి బయటకు వస్తానని చెప్పాడు. Before going into slavery, God said, after 400 years I will bring them out. ఇశ్రాయేలీయులు బానిసత్వంలోనికి వెళ్ళడానికి కన్నా ముందు 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని బయటికి తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. Before some troubles come in your life, he knows what is the time that troubles end also in your life. నీ జీవితంలోనికి సమస్య రావడానికి కన్నా ముందే ఆ సమస్య ముగించబడే తారీఖు కూడా దేవునికి తెలుసు. Amen. ఆమేన్. Look at a neighbor and say there is an expiry date for a trouble. నీ పక్కన వారితో చెప్దామా, నీ సమస్యకు ముగింపు ఉంది. I mean there are a lot of doctors here, so I say there is an expiry date for your troubles. Amen. మరి ఇక్కడ డాక్టర్లు అనేక మంది ఉన్నారు, మీ సమస్యలకు ముగింపు ఉంది. But the promise will say till the end. కానీ వాగ్దానము మాత్రం నిరంతరం నిలుస్తుంది. Yes, we will continue the చదువుతున్నాం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలీలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమియో చెప్పలేదు. Amen. This is the 4 verses what the Lord just put into my heart. మరి దేవుడు ఈ 4 వచనాలు నా హృదయంలో ఉంచాడు. Mainly I want to speak about the 7th verse. మరి 7వ వచనం గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. God said, దేవుడు చెప్పాడు, go and call my disciples and Peter. మరి ఆయన నా శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అని చెప్పాడు. I mean I just want to speak about this line today. Go and call my disciples and Peter. నా శిష్యులను పేతురుని పిలవండి అనే మాట మీద నేను మాట్లాడుతున్నాను. Why could Jesus could have said go and call my disciples, but he mentioned and Peter. అక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులను పిలవమని చెప్పి ఉండొచ్చు, కానీ ఆయన శిష్యులను పేతురును కూడా పిలవమని ప్రత్యేకంగా చెప్తున్నాడు. Was Peter not a disciple? పేతురు శిష్యుడు కాదా? Was Peter not with Jesus? పేతురు యేసుతో లేడా? Why there came an and? ఎందుకు అక్కడ శిష్యులు మరియు అని వచ్చింది? I mean I say you are chosen for something greater. నేను చెప్తూ ఉన్నాను, మీరు ఒక గొప్ప దాని నిమిత్తమే దేవుని చేత ఎంపిక చేయబడ్డారు. I mean as pastor was telling today morning, ఈ ఉదయకాలాన పాస్టర్ గారు నాతో చెప్తున్నప్పుడు, God judges in a different way. దేవుడు వేరు
వేరు రకంగా తీర్పు తీరుస్తాడు. Amen. Because human eyes, human judges in a different way, and God completely judges in a different way. మరి మనిషి వేరు వేరు రకాలుగా తన దృష్టిపరంగా న్యాయం తీరుస్తాడు, కానీ దేవుడు వేరు రకంగా చూస్తాడు. Amen. I believe this Rhema church have many strong people. Amen. Strong in heart, strong in spirit. How many are there? Any strong believers here? నేను నమ్మేటువంటి మాట, ఈ రెమా సంఘంలో హృదయంలోను ఆత్మీయతలోను బలమైనటువంటి వారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? Strong believers, can you raise your hands? బలమైన విశ్వాసులు చేయి పైకెత్తి చూపిస్తారా? Amen. Yes. The next point. తర్వాత మా విషయం, Every strong believer has a weak point. ప్రతి బలమైన విశ్వాసికి ఒక బలహీనత ఉంటుంది. Amen. Now I know you won't raise your hands. ఇప్పుడు మీ చేయి పైకెత్తరని నాకు తెలుసు. Every strong Samson had a weak Delilah. ఒక బలమైనటువంటి సంసోను జీవితంలో బలహీనత అనే దలీలా ఉన్నింది. Every strong Peter had a weak. Amen. 3 times he just said, I don't know, I don't know, I don't know. ఎంతో బలమైనటువంటి పేతురు కూడా నాకు ఏసంటే తెలియదని 3 సార్లు బొంకాడు. Every strong man has their weakness. ఎంత బలమైనటువంటి వ్యక్తి అయినటువంటి దానిలో బలహీనతలు ఉంటాయి. But we try to hide our weakness. మనం మన బలహీనతలను కప్పిపుచ్చాలనుకుంటాం. Why? ఎందుకు? Only people like our strong side. ఎందుకంటే ప్రజలకు కేవలం మన బలాలే నచ్చుతాయి. Once they see your weak side, they will say, oh, he's not a perfect man. They will leave you and they will run away. ఒక్కసారి నీ బలహీనతలను ప్రజలు గమనించినట్లయితే ఈయన సంపూర్ణమైన వ్యక్తి కాదు, ఈయన నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. But I say God is a good judge. కానీ దేవుడు న్యాయంగా తీర్పు That's తీర్చేవాడు. why I love Old Testament very well. అందుకే నాకు పాత నిబంధన అంటే ఎంతో ప్రేమ. I mean, Old Testament, there are weak people, strong people, sinful people, righteous people. I mean, people like shepherd people who became king. There are all different kind of people in Old Testament. పాత నిబంధన గ్రంథంలో బలమైన వారు ఉన్నారు, బలహీనమైనటువంటి వారు ఉన్నారు, పాపులు ఉంటూ ఉన్నారు. వారందరూ కూడా రకరకాల ప్రజలు, గొర్రెల కాపరులు కూడా ఉంటూ ఉన్నారు. I say this is life. ఇదే జీవితం అంటే. Life is not always mountains. ఏ జీవితం అంటే ఎప్పుడు పర్వత శిఖర అనుభవమే కాదు. Life is mountains and valleys, valleys and mountains, ups and downs, ups and downs. జీవితం అంతా కూడా ఎప్పుడు ఎత్తు పొలాలతో ఉంటుందండి. How many of you can say my life only always has been on the top? ఎవరైనా చెప్పగలరు ఎప్పుడు నా జీవితం ఎత్తైన స్థితిలోనే ఉందని? I mean, sometimes it comes down, కొన్నిసార్లు అది కిందకు వస్తుంది, sometimes it goes up. కొన్నిసార్లు పైకి వెళ్తుంది. But one thing I can say, కానీ ఒక్క మాట నేను చెప్పగలను, I am standing on a rock. నేను ఒక రాయి మీద నిలబడి ఉన్నాను. I am standing on a rock. నేను ఒక రాతి మీద నిలబడి I ఉన్నాను. mean, what's your rock name? నీ యొక్క రాతి పేరేంటండి? I mean, I can't hear you, Rhema Church. What's your rock name? I mean, wow. I mean, you're standing on a rock. మనం ఒక రాతి మీద నిలబడి ఉంటున్నాం. Today I believe let the word speak to you. ఈ మాటని మీతో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. Let the word minister to you. ఈ వాక్యము నీకు పరిచయం చేయను గాక. Are you ready to pray together? అందరూ కలిసి ప్రార్థన చేద్దామా? I mean, I know. I mean, this whole 1 hour sermon, the whole sermon, I don't know which it will come for you or not. మరి ఈ మొత్తం ప్రసంగం నీ కోసమో కాదో నాకు తెలియదు. But in this whole sermon you will have one word. ఈ ప్రసంగం మొత్తంలో ఖచ్చితంగా నీకు ఒక మాట అయితే ఉంటుంది. Receive that one word. ఆ ఒక్క మాటను పొందుకో. The word will bring change in your life. ఆ మాట నీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది. Are you ready to receive the word? నీ మాట పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? For 2 minutes, let's all close our eyes. 2 నిమిషాలు మనమందరం కళ్ళు మూసుకుందాం. Amen. If you can thank the Lord, open your mouth and thank the Lord. నీవు దేవునికి స్తుతులు చెల్లించగలిగితే నోరు తెలిసి దేవునికి స్తుతులు చెల్లించండి. Amen. Thank you Lord for bringing me here last 26 years. Thank you for protecting me. దేవా 26 సంవత్సరాల పాటు నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చినందుకే నీకు వందనాలు. Lord, thank you for guiding me, O Lord. నన్ను నడిపించినందుకే నీకు వందనాలు. Right now on this 26th anniversary, I need a new word. ఈ 26వ వార్షికోత్సవంలో నాకు నీ నుంచి వచ్చే తాజా మాట కావాలి. If you can raise your voice, if you can speak in tongues for 2 minutes, we are going to speak in tongues and we are going to go నువ్వు to అన్ని భాషలతో మాట్లాడగలిగినట్లయితే నోరెత్తి మాట్లాడండి. Yes, church. Just raise your voice. This is your time to raise your voice and thank the Lord. నీ స్వరాన్ని ఎత్తి దేవుని స్తుతించేటువంటి, దేవుని అభినందించేటువంటి సమయం ఇది. Lord, I come down to your presence. దేవా నీ సన్నిధికి నేను వస్తూ ఉంటున్నాను. In the name of Jesus. యేసు నామముని బట్టి. Yes. Let's raise our voice. I can feel the glory of the Lord moving in this place. దేవుని యొక్క మహిమ ఇక్కడ సంచరించడం నేను గమనిస్తూ ఉన్నాను. I can feel Rhema Church, something new is coming on your way. ప్రేమ సంగమా నీ మార్గంలోనికి ఒక కొత్త విధానం రాబోతా ఉంది. I mean, this day, this anniversary day, don't be silent like every day. Just raise your voice. I mean, God needs some violent worshippers. ఈ యొక్క వార్షికోత్సవంలో మిగిలిన రోజుల వలె నిశ్శబ్దంగా ఉండకండి. శబ్దము చేసేటువంటి ఆరాధికులను దేవుడు చూస్తూ ఉంటున్నాడు. God wants some people who can say, God, He is the reason who I'm standing here today.
దేవా నువ్వు నేను ఇక్కడ నిలవబడి ఉన్నానంటే దానికి నువ్వే కారణమని చెప్పేవారి కోసమే దేవుడు చూస్తూ ఉన్నాడు. Lord, in the name of Jesus, యేసు నామాన్ని బట్టి I come down to your presence, నీ Lord. సన్నిధికి వస్తూ ఉంటున్నాను. Lord, I pray and I declare a great favor upon this church. తండ్రి ఈ సంఘం మీద గొప్ప నీ అనుగ్రహాన్ని నేను ప్రకటిస్తూ In ఉన్నాను. the name of Jesus, యేసు నామాన్ని బట్టి open great doors. గొప్ప మార్గాలను తెరవండి. Bless them abundantly. తండ్రి సమృద్ధిగా దీవించండి. Amen. 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 So this scripture or this word, ఈ మాట when you all were praying, మనమందరం ప్రార్థన చేస్తున్నప్పుడు I felt the Spirit of the Lord moving in this place. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ సంచరించడం నేను గమనించగలుగుతున్నాను. Usually God uses me in prophetic way. దేవుడు నన్ను ప్రవచనాత్మకంగా నడిపిస్తున్నప్పుడు And when I was just praying, నేను ప్రార్థన చేయమని చెప్పినప్పుడు the Spirit of the Lord just inspired me to say, దేవుని యొక్క ఆత్మ నన్ను ఇది చెప్పడానికి ప్రేరేపించింది. Amen. This kid, Amen. Just can you just stand up on your place? Amen. Amen. The Lord says, మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, He's a great miracle given by the Lord. Amen. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతం ఆ బిడ్డ, His family, ఈ కుటుంబం. pastor's kid. Amen. As Hannah prayed and God blessed. మరి అన్నగారు ప్రార్థిస్తూ ఉంటూ ఉండగా దేవుడు ఆశీర్వదించాడు. Amen. He's a Samuel given by the Lord. దేవుడు ఇచ్చినటువంటి సమూయేలు ఆ బిడ్డ. Amen. The Spirit of the Lord says, it did not come easily. అది ఏమి అంత సులభంగా రాలా. You fought for him. నువ్వు ఆయన కోసమే పోరాటం You చేసావు. waited for him. నువ్వు ఆయన కోసం ఎదురు చూసావు. The Lord says, last 10 years of prayers. నా 10 సంవత్సరాల ప్రార్థన తర్వాత But the Spirit of the Lord says, He's a gift given by Lord. దేవుని ద్వారా నువ్వు పొందుకున్న బహుమానం ఆ బిడ్డ. And if God has given, God will use him mightily. దేవుడిచ్చాడు, దేవుడు గొప్పగా వాడుకుంటాడు. Amen. The Spirit of the Lord says, దేవుని యొక్క ఆత్మచేతులు I తెలియపరుస్తుంది. just want to pray for you. Come forward. నీకు రానన్న నీకోసం Amen. The ప్రార్థన Lord చేస్తాను. says, Amen. దేవుడు This చెప్తున్నాడు, Rhema Church, this generation, you had an apostle, you had a pastor. మరి మీకు ఈ సంఘంలో ఇక్కడ ఈ తరములు పాస్టర్ గారు ఉంటున్నారు. Amen. But next generation, God will raise out a prophet out of this place. తరువాత తరములో ఒక ప్రవక్తను దేవుడు లేవనెత్తబోతున్నాడు. Amen. When I just pray for him, నేను ఆయన కోసమే ప్రార్థన చేస్తున్నాను. I see this name. Amen. Like Joshua. నేను ఈ బిడ్డ పేరును నేను గుర్తించగలుగుతున్నాను, జాషువా అని. Amen. Any Joshuas in this? జాషువా ఉన్నారా? Your name is Joshua. Wow. Amen. ఆమేన్. Look at a neighbor and say, God knows your name. నీ పక్కన వారిని చూసి చెప్తారా, నీ పేరు దేవునికి తెలుసు. Amen. This is what I do. ఇది నేను చేసేది. Amen. This is what God uses me. దేవుడు నన్ను ఇలా వాడుకుంటాడు. I have never met him before. నేను ఇంతకు మునుపు ఆ బిడ్డను కలవలేదు. Pastor said we are meeting for the first time. మరి పాస్టర్ గారు చెప్పారు కదండి, మేము మొదటిసారి కలుస్తున్నాం. Joshua will be a great leader of the Lord. మరి దేవుని యొక్క గొప్ప నాయకుడిగా ఈ జాషువాను దేవుడు Yes, తయారు sir, this is చేయబోతున్నాడు. your time. Just raise your hands. We are going to pray for Joshua. మరి జాషువా కోసం ప్రార్థన చేస్తున్న వారిని చేయి పైకెత్తుదామా? In the name of Jesus. యేసు నామాన్ని బట్టి Lord, I declare a great blessing in his life. ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నేను ప్రకటిస్తున్నాను. One Samuel was more than enough. ఒక్క సమూయేలు చాలిన వాడు Lord, ప్రభువా. this Joshua is more than enough for a miracle in the name of Jesus. యేసు నామాన్ని బట్టి అద్భుతానికి ఈ సమూయేలు సరిపడిన వాడు. Let him be a great blessing. ఈ బిడ్డ గొప్ప ఆశీర్వాదముగా ఉండును I గాక. declare protection over his life. ఆ బిడ్డ జీవితం మీద నేను సంరక్షణను In ప్రకటిస్తున్నాను. the name of Jesus, యేసు నామాన్ని బట్టి I ask and pray. నేను Amen. ప్రార్థిస్తూ May God ఉంటున్నాను. bless you, Joshua. Amen. I will look at a neighbor and say, God speaks. మరి నీ పక్కన వారిని చూసి చెప్తారా, దేవుడు మాట్లాడతాడు. God speaks. దేవుడు మాట్లాడతాడు. When I started my journey at the 8th grade, మరి నా 8వ తరగతిలో నా ప్రయాణం ప్రారంభించినప్పుడు I mean, people said it's all going to be a great failure. మరి అందరూ చెప్పారు నువ్వు గొప్పగా విఫలమవుతావని. I mean, I say, నేను చెప్పాను, I mean, God will use me in front of that people who said only. ఎవరైతే అలా చెప్పారో వారి ముందే దేవుడు నన్ను వాడుకుంటాడని I చెప్పాను. mean, look at me now. ఇప్పుడు చూడండి నన్ను. I mean, God is faithful. దేవుడు నమ్మకస్తుడు. When I was just praying right, when you all just praying right now, మీరు ఇలా ఈ ప్రార్థన చేస్తున్న సమయంలో I mean, in coming 3 sessions, God may call your name. ఈ జరగబోతున్న 3 పరిచర్యల్లో దేవుడు మీ పేరుని పిలవచ్చు. It's all your expectation, I say. మీ యొక్క ఆశ అండి ఇది. When I just pray, I see this name, Mary. I mean, there will be many Marys here, but if this name Mary is connected to you, just raise your hands. మరి మేరీ అనేటువంటి పేరు ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే చేయి పైకెత్తి చూస్తారు. Many Marys will be there. Just చాలా raise మంది your మేరీలు ఉంటారని అనుకుంటున్నాను. hand. Amen. But when I see this Mary, నేను మేరీ అనేటువంటి మా పేరు చూస్తున్నప్పుడు Nirmala, Mary Nirmala. మేరీ నిర్మల అనే బిడ్డను Come చూస్తున్నాను. forward. Amen. Come forward. Look at a neighbor and say, unless simply names won't come, God will surely speak. మీ Amen. పక్కన వారు చెప్పండి, పేర్లు ఊరికే రావండి, దేవుడు మాట్లాడితేనే వస్తాయి. Have you met before? మీరు నన్ను ఇంతకు ముందు కలిసారా? I mean, your family is here. Are you alone? మీ కుటుంబం ఉందా? I mean, the Spirit of the Lord just says, దేవుని యొక్క ఆత్మ తెలియపరుస్తా I ఉంది. mean, get ready.
సిద్ధపడి ఉండండి. My voice will come into your life. నీ జీవితంలోనికి నా స్వరం వస్తుంది. I mean, that's what Mary was just waiting for, one word, and an angel entered into her life. ఆమె ఆశ కలిగి ఒక మాట కోసం ఎదురు చూస్తున్నప్పుడు తన జీవితంలోనికి దేవుని యొక్క దూత వచ్చింది. The Spirit of the Lord just inspired me to say, దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపిస్తుండగా నేను చెప్తున్నా, this season, ఈ కాలములో I just want to say, నేను చెప్తూ ఉన్నాను, you are not alone. నీవు ఒంటరి దానివి కాదు. I will bring miracles into your life. నీ జీవితంలోనికి నేను అద్భుతాలు తీసుకుని వస్తున్నాను. I am your family. నేనే నీ కుటుంబమై ఉన్నాను. I am your God. నేనే నీ దేవుడై ఉన్నాను. I will be your portion. నేనే నీ స్వాస్థ్యమై ఉంటాను. Amen. The Spirit of the Lord says. దేవుని యొక్క ఆత్మ తెలియపరుస్తా ఉంది. Amen. Are there any teachers here? ఇక్కడ టీచర్లు ఎవరైనా ఉన్నారా? You can wait. Amen. You can. Sister can wait. Amen. Amen. You are a teacher. She is a teacher. Amen. ఆమె ఉపాధ్యాయురాలుగా ఉంది. Look at a neighbor and say, he knows your name. మీ పక్కన వారు చెప్తారా, మీ పేరు ఆయనకు తెలుసు. He knows your profession. ఆయనకి నీ వృత్తి ఏంటో తెలుసు. He knows what do you do. నువ్వు ఏం చేస్తావో ఆయనకు He తెలుసు. knows what your life is going నీ through. జీవితం దేని గుండా వెళ్తుందో ఆయనకు తెలుసు. Next 6 months there is a miracle coming into your life. గడవబోతున్న 6 మాసాల్లో నీకు అద్భుతం ఉందండి. In the place where enemy broke, I will restore in the name of Jesus. ఎక్కడైతే శత్రువు నిన్ను పడగొట్టాడో నేను నిన్ను అక్కడ సమకూర్చబోతూ ఉన్నాను. It's not over. ఇక అయిపోలా. Things are coming back into your life. తిరిగి నీ జీవితంలోనికి అన్ని రాబోతూ ఉంటున్నాయి. Amen. ఆమేన్. How many of you are happy? ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? Expect for greater things. గొప్ప విషయాల కోసమే ఆశపడదాం. May God call your name. దేవుని పేరుని పిలుచునుగాక. If I don't call your name, don't worry. నీ పేరు పిలవనట్టయితే చింతించకండి. Word will speak to you. దేవుని మాట నీతో Bible మాట్లాడుతుంది. says Peter. I just want to speak about Peter and we are going to pray. నేను పేతురు గురించి మాట్లాడబోతున్నాను, తర్వాత ప్రార్థన చేద్దాం. If really I was in the place of Jesus, ఒకవేళ నేనే యేసు స్థానంలో ఉన్నట్టయితే I would have never picked up Peter. నేనైతే ఎప్పుడు పేతురుని ఎంపిక చేసుకుని ఉండేవాని కాదు. Because ఎందుకంటే Jesus has this only 3 years of his ministry. యేసుక్రీస్తు వారు కేవలం 3 సంవత్సరాలు తన పరిచర్య జరిగించాడు. And if I was Jesus, I would have picked up the 12 best disciples. మరి నేనే యేసునై ఉన్నట్లయితే అతి శ్రేష్టమైన 12 మందిని నేను శిష్యులుగా ఎంపిక The 12 what he picked, 4 are fishermen, no education. What they will do? ఆయన ఎంపిక చేసుకున్న 12 మంది శిష్యుల్లో 4 జాలరులు, చదువు లేదు, వాళ్ళు ఏం చేస్తారు? For an example, if I say, ఉదాహరణగా నేను ఇలా చెప్పాను అనుకోండి. I mean, how many leaders are there in this church? ఈ సంఘంలో ఎంతమంది నాయకులు ఉండొచ్చండి? ఉదాహరణగాను. For an example, ఉదాహరణగా 70 leaders. 70 మంది నాయకులు. For this church, pastor has selected 70 leaders. ఈ సంఘం నిమిత్తమై సంఘ కాపరి 70 మందిని ఎంపిక చేస్తుంటే For the whole world, he selected 12. ఈ దేవుడైతే యేసుక్రీస్తు వారు లోకానికి అంతటికి కలిపి 12 మందిని ఎంపిక Now, చేస్తున్నారు. pastor was telling more. We need more people. ఆ యేసు మరి సంఘ కాపరి గారు చెప్తున్నారు మాకు ఇంకా ఎక్కువ కావాలని. Was the 12 more than enough? మరి 12 మంది సరిపోతారా? I mean, did gospel come to your home? మీ ఇంటికి సువార్త వచ్చింది కదా. What God says, it is more than enough. దేవుడు చెప్పేటువంటి మాట అది సరిపోతుంది. I mean, you are more than enough for God's plan to fulfill in your life. నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడానికి నువ్వు సరిపడిన వాడివి. This Peter was, if I was Jesus, I would have never gone to Peter's boat also. ఒకవేళ నేనే యేసునైతే కనీసం పేతురు పడవ దగ్గర కూడా పోయి ఉండేనుగా. I mean, but Bible says బైబిల్ చెప్పే మాట Peter was one of the first disciple. పేతురు ఎంపిక చేయబడిన వాటిలో మొట్టమొదటి శిష్యుడు ఆయన. As usual, his business was fishing. ఆయన యొక్క పని జాలరు. I mean, if there are any fishermen, ఇక్కడ ఎవరైనా జాలర్లు ఉన్నారండి? I mean, this word is for you. I mean, his what his work was fishing. ఆయన యొక్క పని చేపలు పట్టడం. And one day Jesus went and said, ఒకరోజు యేసుక్రీస్తు వారు వెళ్ళి చెప్పారు, you will no more be catching fishes, you will be catching. నువ్వు What you will be catching? మీరేం పట్టుకుంటారని చెప్పారండి? Huh? People. I mean, that's a perfect word. I mean, I understood then. నాకు God will never give a task which he did not train for. మరి దేవుడు తర్ఫీదు చేయకుండా ఏ పని నీకు అప్పగించడు. What did God say to Moses? దేవుడు మోషేతో ఏం చెప్పాడు? Before giving 30 lakhs people in the desert, he trained Moses 40 years in the desert. ఆయన 30 లక్షల మందిని అరణ్యములో ఆయన చేతికి ఇవ్వడానికన్నా ముందే 40 సంవత్సరాల పాటు ఆయనకు తర్ఫీదు 40 years చేశాడు. training, then 40 years ruling. 40 సంవత్సరాలు ఆయనకు తర్ఫీదు ఇచ్చాడు, తరువాత 40 సంవత్సరాలు నడిపించాడు. This season you catch fish, next season you will catch people. మొదటగా నువ్వు చేపలు పట్టినట్లయితే ఇప్పుడు నువ్వు ప్రజలను పట్టే బిడ్డగా ఉంటావు. This season you will be a shepherd, next season you will be ruling over the sheep of Israel. ఈ కాలంలో నువ్వు గొర్రెల కాపరిగా ఉన్నట్లయితే తర్వాత గొర్రెలైన నా ఇశ్రాయేలును This నడిపించే season, నాయకుడిగా Paul, ఉంటావు. you will be writing a letter against Christian. Next season, you will be writing a letter for Christians. ఈ Amen. కాలంలో పౌలుగా ఉన్నటువంటి నీవు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాస్తే వారి కోసమై తర్వాత కాలంలో ఉత్తరాలు రాయబోతున్నావు. What God has taught you will never go in vain. దేవుడు నీకు నేర్పించింది ఎప్పుడు వృథా పోదు. There is a reason why He allowed you to study doctorate. There is a reason why He allowed you to study. I mean,
whatever education you have studied, because he will use you in the same way but a different level. మరి నువ్వు ఎందుకైతే చదువుకున్నావో, ఏమి చదువుకున్నాడో, దేవుడే చదివించావో అది వృధా పోదు, కానీ దాన్ని దేవుడు వేరే రీతిగా నీ జీవితం ద్వారా వాడుకోబోతున్నాడు. Fishing only, చేపలు పట్టడమే, but item is changed. కానీ ఐటమే మారింది అక్కడ. Till now it was fish, now it is people. ఇంతవరకు చేపలు పట్టుకున్నాడు, ఇప్పుడు ప్రజల్ని పట్టుకుంటున్నాడు. And if you think Peter did an easy job, it was not at all easy. మరి పేతురు యొక్క దైనందిక పని అంత సులభమైన కాదు. I mean, it was little tough only. అది కొంచెం కష్టమైన పనే. Leaving his boat was not easy. తన యొక్క ఆ పడవను వదిలిపెట్టడం సులభం కాదు. How many of you would have left your boat? ఎంతమంది మీ పొట్టను ఆ యొక్క పడవను వదిలిపెట్టి ఉండేవాళ్ళండి? Simply you raise your hand, somebody come and ask your car, will you give? నువ్వు వెళ్ళి ఎవరైనా ఉరికే చేస్తున్నారు కానీ కారు మట్టి చేస్తారా వెంటనే? My car, why should I give you? Who are you? నా కారు నేను ఎందుకు ఇవ్వాలా, అసలు ఎందుకు ఇవ్వాలి నీకు? Peter would have asked, who are you, man? పేతురు అనిండొచ్చు, ఎవరు నువ్వు అసలు? But he had a heart to give. కానీ ఇచ్చే హృదయం ఆయనకుంది. Look at a neighbor and say, heart to give. నీ పక్కన ఉన్న వారితో చెప్పదా, ఇచ్చే హృదయం. This season may God give you a good heart to give. ఈ యొక్క కాలములో దేవుడు నీకు ఇచ్చే హృదయాన్ని ఇచ్చునుగాక. I mean, Peter had a heart to give the boat which was his livelihood. తన యొక్క జీవితాన్ని నడిపిస్తున్నటువంటి, పోషిస్తున్న ఆ పడవను వదిలిపెట్టగలిగినటువంటి హృదయం ఆయనకునింది. And Bible says, బైబిల్లో రాయబడిన మాట, Peter's boat became Jesus' stage. మరి పేతురు యొక్క పడవ యేసుక్రీస్తు ప్రసంగించడానికి ఆ స్టేజ్ గా తయారైంది. Your hospital will become his stage. నీ యొక్క హాస్పిటల్ అనేది ఆయన యొక్క స్టేజ్ గా తయారవబోతుంది. Your doctorate will become his stage. నీ యొక్క డాక్టరేట్ ఆయనకి స్టేజ్ గా మారబోతుంది. He did not give you business to make money, brother. He gave you business because one time, one season he will tell, give me back that stage. I will use it for my glory. నీకు వ్యాపారం దేవుడు ఇచ్చింది, నువ్వు డబ్బు సంపాదించుకొని అని కాదు, ఆ యొక్క స్థానాన్ని నాకు ఇవ్వు, నేను నా మహిమతమైన దాన్ని వాడుకోబోతున్నాను. Amen. ఆమేన్. If he wanted to give money, he could have sent money rain. ఒకవేళ నువ్వు డబ్బు ఇవ్వాలన్నట్లయితే ఆయన నీకు డబ్బే పంపించుండేవాడు. Look at a neighbor and say, నీ పక్కన వారితో చెప్తావా, your business is not for you. నీ యొక్క వ్యాపారం నీ నిమిత్తం కాదు. Amen. Your education is not for you. నీ చదువు నీ కోసం కాదు. Your blessing is not for you. నీ ఆశీర్వాదం నీకే కాదు. Then why did he give it for you? మరి అయితే నీకెందుకు ఇచ్చాడు? Because he knew you will be faithful enough to give it back to Jesus at the right time. ఎందుకంటే సరైన సమయంలో నువ్వు ఆయనకి తిరిగి ఇవ్వగలవన్నటువంటి నమ్మకం ఆయనకు ఉంది. If you have not yet received, just become more faithful so that he will give it into your hand. నువ్వు ఇంకా పొందుకోనట్లయితే దాన్ని పొందుకోవడానికి సిద్ధపడి దాన్ని తిరిగి నమ్మకంగా ఇవ్వగలగాలి. Why did God give this big stage to pastor? మరి పాస్టర్ గారికి ఎందుకండి ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చాడు? Because God knows he's faithful enough to share it with people. ఎందుకంటే ప్రజలతో దాన్ని పంచుకోవడానికి ఆయనలో నమ్మకత్వాన్ని Bible దేవుడు says చూశాడు. that's what God said to Abraham, I will bless you and you will be a blessing to many. అందుకే అబ్రహాంతో దేవుడు చెప్పండి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు. Get ready, your platform, your business will be his platform. నీ యొక్క ప్లాట్ఫామ్, నీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో అది అనేక మందికి How many of you can ఉపయోగపడుతుంది. say, Lord, use me a lot? ఎంతమంది చెప్తారు, దేవా నన్ను వాడుకోండి. In this 26th year, ఈ 26వ సంవత్సరంలో let my hospital be a door of salvation. నా యొక్క ఆసుపత్రి ఈ యొక్క రక్షణకు సాదృశ్యంగా Let ఉండును my గాక. house be a door of salvation. రక్షణకు కారణంగా నా ఇల్లుండును గాక. Let my business be a door of salvation. నా యొక్క వ్యాపారము రక్షణకు కారణమవును గాక. Where I stand, let this gospel be spreaded in the name of Jesus. నేను ఎక్కడ నిలబడితే అక్కడ సువార్త ప్రవహించును గాక. I just want to say, నేను చెప్పాలనుకుంటున్నా, this 26th year, ఈ 26వ సంవత్సరం not the door of money, డబ్బు యొక్క ద్వారం కాదు, not the door of miracle, అద్భుతాల ద్వారం కాదు, but the door of salvation. రక్షణ అనేటువంటి ద్వారము దేవుడు తెరవబోతున్నాడు. People will come in the name of Jesus. యేసు నామమును బట్టి ప్రజలు ప్రవాహము వలె రాబోతున్నారు. Amen. ఆమేన్. One more question I ask. ఇంకొక ప్రశ్న అడుగుతున్నా, Amen. Does shepherd produces sheep or sheep produces sheep? మరి గొర్రెల కాపరి గొర్రెల్ని ఇస్తాడా, లేకపోతే గొర్రెలు తర్వాత తరమైన గొర్రెలకు జన్మనిస్తాయా? Huh? So look at all the sheep, look at each other and say, మరి ఇక్కడ గొర్రెలుగా ఉన్నటువంటి మనమందరం ఒకరినొకరు చూసి చెప్దామా? it's not shepherd duty. మరి అది చెప్పడి గొర్రెల కాపరి పని కాదు. Black sheep, it is your duty. మరి గొర్రెల కాపరులుగా మన పని అది. White sheep and black sheep, it is your duty to produce sheep every year. మరి నల్ల గొర్రెలైనా తెల్ల గొర్రెలైనా గొర్రెలు పుట్టించడం అనేది గొర్రెల బాధ్యత. Your shepherd's duty is to minister the sheep. నీ గొర్రెల కాపరి పని ఏంటంటే వారికి పరిచారము చేయడమే. So this season go out and produce in the name of Jesus. ఈ కాలములో బయటికి వెళ్ళి మీరు ఫలించండి. I just want to pray for that sister there. Amen. నేను ఇక్కడ ఉన్న సిస్టర్ కోసం ప్రార్థించాలనుకుంటున్నాను. Yes. Amen. Are you here alone? మీరు ఒంటరిగా వచ్చారా? Come as a. Amen. I just want to pray for your family. Come here. మీ కుటుంబం కోసం నేను ప్రార్థించాలనుకుంటున్నాను. Amen. If your family is here, come forward. మీ కుటుంబం ఉన్నట్లయితే దయచేసి రండి. The Lord
The Lord says every delayed things, దేవుని యొక్క ఆత్మ సెలవిస్తుంది ఆలస్యమైన ప్రతి అంశము, every delayed things, ఆలస్యమైన ప్రతి అంశము, every things what you have a question mark in your life. నీ జీవితంలో ప్రశ్నార్థకంగా ఉన్న ప్రతి పరిస్థితి Right now I pray. ఇప్పుడే నేను Don't ప్రార్థిస్తున్నాను. worry. నువ్వు చింతించకు. At the right time I will do it. సరైన సమయంలో నేను దాన్ని At the జరిగిస్తాను. right time I will do it. సరైన సమయంలో నేను జరిగిస్తాను. How in the marriage of Canaan water turned into wine. కనాను వివాహంలో నీరు ద్రాక్షరసంగా మారినప్పుడు A miracle will come into your house. ఒక అద్భుతము నీ ఇంట్లోనికి రాబోతా A ఉంది. season of joy in the name of Jesus. ఒక ఆనందకరమైనటువంటి కాలము. I mean, from the beginning, I just want to pray. ప్రారంభము నుండి నేను Is there ప్రార్థించాలనుకుంటున్నాను. anybody in your house with starting with the letter S name? మీ ఇంట్లో ఎస్ అనేటువంటి అక్షరంతో ప్రారంభించేవారు ఉన్నారా? Sindhu. She's here? No. Amen. God is doing a great change in her life. ఆమె జీవితంలో గొప్ప మార్పు దేవుడు తేబోతున్నాడు. Amen. We're going to pray for Sister Sindhu, but before that, సిస్టర్ సింధు గురించి మనం ప్రార్థన చేయబోతున్నాం. దానికన్నా ముందు in my heart, I feel this name. If this name are connected to you, మరి ఈ యొక్క పేరు మీతో మీకు అంటుకట్టుబడి ఉందేమో ఆలోచించండి one ఒకసారి. Sudha, సుధా అనేటువంటి పేరు, second రెండవది Susan. సుజన్. If these names are connected to you, just come out to the stage. I just want to pray for you. మీ ఇంట్లో ఎవరికైనా ఇలాంటి పేర్లు ఉన్నట్లయితే దయచేసి రండి, మీ గురించి నేను ప్రార్థించాలి. Amen. The Spirit of the Lord says, దేవుని యొక్క ఆత్మ సెలవిస్తా ఉంది. right now when I pray, నేను ప్రార్థిస్తుండగా get ready. నువ్వు సిద్ధపడి ఉండు. Amen. Did you come alone? This is your. You came alone now, right now? ఒంటరిగా వచ్చావమ్మా? Your mother. Amen. The Lord says, get ready. Amen. మీరు సిద్ధపడి ఉండండి. A celebration is coming. ఒక గొప్ప ఉత్సవం రాబోతా ఉంది. If you believe, నువ్వు నమ్మినట్లయితే before next year, August, వచ్చే సంవత్సరం ఆగస్ట్ లోపల when we meet again, మళ్ళీ మనం కలుసుకునే you పాటి will stand here with a miracle. నువ్వు ఒక అద్భుతంతో ఇక్కడ నిలబడబోతున్నావు. Amen. Anything special in October, November, December in your family, మీ ఇంట్లో అక్టోబర్ నవంబర్ నెల డిసెంబర్ నెల ఏదైనా ప్రాధాన్యత కలిగింది ఉందా? in your house, in your any birthdays or in birthday, whose birthday? Amen. That's your birthday. Amen. The Spirit of the Lord says a restoration is coming into your నీ house. ఇంట్లో సమకూర్పు రాబోతా ఉందమ్మా. Amen. You and your house will together stand and worship the name of Jesus. నీవు నీ కుటుంబం అందరూ కలిసి యేసు నామాన్ని Church, can you ప్రస్తుతించబోతున్నారు. just stretch your hands? We are going to pray for this. మీరందరూ చేయి పైకెత్తి చూపించగలరా? మనం In ప్రార్థన the name చేద్దాం. of Jesus. యేసు నామాన్ని బట్టి Lord, I bless. దేవా నేను I ఆశీర్వదిస్తున్నాను. declare and I decree. నేను విడుదల చేస్తున్నాను, Let the ప్రకటిస్తున్నాను. prophetic word come to pass in the name of Jesus. ఈ యొక్క ప్రవచనాత్మకమైన మాట వారి జీవితంలో నెరవేరును గాక. In the name of Jesus, యేసు నామాన్ని బట్టి I ask and pray. నేను ప్రార్థిస్తున్నాను, Lord, I just అడుగుతున్నాను. pray for this name. నేను ఈ పేరు గురించి ప్రార్థిస్తున్నాను. Sister Sudha, Lord says, in your house the door of salvation is open. సుధా అనే పేరు ఉంది కదండి, అక్కడ రక్షణ ద్వారం తెరవబడబోతా I'll ఉంది. be a good father in your life. మరి మీ ఇంట్లో నేను ఒక మంచి తండ్రిగా ఉండబోతున్నాను. I'll be a head of your home. నేను మీ ఇంటికి అధిపతిగా ఉండబోతున్నాను. There is a white color coat which will come and fall upon you. మీ ఇంటి మీద మీ శరీరం మీదకి వచ్చి ఒక తెల్లని వస్త్రము ధరింపజేస్తున్నాడు. Did you come alone? మీరు ఒంటరిగా వచ్చారా? Your mother is here. Her mother can just come forward. అమ్మగారు ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. I mean, do you know this song in Telugu? Man, Benny Joshua song. Unga kirubai venume. Amen. Yes, that song. If you can sing it for me, we just. Amen. The Spirit of the Lord says. Amen. The Spirit of the Lord says. దేవుని యొక్క ఆత్మ సెలవిస్తా ఉంది. Amen. God is the head of this home. దేవుడు ఈ కుటుంబానికి అధిపతిగా ఉన్నాడు. Amen. That's what. He is a great father for you. ఆయన మీకు గొప్ప తండ్రిగా ఉన్నాడు. Don't worry about the last things. మరి మీ ఇంట్లో మీ జీవితంలో కోల్పోయిన వాటి గురించి He loves you ఆలోచించండి. more than your worldly father. ఈ లోకానుసారమైన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు పరలోకపు Amen. తండ్రి. He will open great doors in your life. నీ జీవితంలో గొప్ప మార్గాలను ఆయన ద్వారాలను ఆయన తెరవబోతున్నాడు. The coat of a doctor will come into your life. మీ Amen. ఇంట్లోనికి ఒక డాక్టర్ కోట్ In రాబోతుంది. your house, a medical, amen. An instrument in your life, a body. మరి An equipment in your body. మీ శరీరంలో ఆ ఎక్విప్మెంట్ అది రాబోతా ఉంది, పరికరం. Don't worry, Jesus is a better father, Sudha. May God bless you. యేసుక్రీస్తు మంచి తండ్రిగా How ఉంటున్నాడు. many of you can say? ఎంతమంది చెప్పగలరు? Yes. Can you sing with me? Thank you, Jesus. And not simply with an experience. If you have a testimony in your life, thank you, Jesus. Yes.
మాత్రమే. One last time all together. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, Yes, Jesus. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే The love of the Lord is కావలెను, flowing in this place. నీ కృపయే చాలును. Receive that నీ love. కృప ప్రేమను పొందుకోనండి. లేకుంటేనే నేనేమీ Can you say it again? నీ కృప, Raise your voice, church. నీ కృపయే Yes, చాలును. Jesus. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. Amen. How many of you can say, Lord, it's His grace? మరి దేవుని యొక్క కృప Amen. I believe this season may God give His grace in your life. నీ జీవితంలో దేవుడు తన కృపనిచ్చునుగాక ఈ కాలములో. Amen. Anybody too can catch your mic and at between we can sing. Okay. Amen. Bible says there, బైబిల్ చెప్పిన మాట, just because Peter gave his boat, మరి పేతురు తన యొక్క పడవనిచ్చిన కారణాన్ని బట్టి he could see many things. ఆయన అనేకమైన విషయాలు గమనించగలిగాడు. Amen. First point I want to say, నేను చెప్పాలనుకుంటున్న మొదటి విషయం, this season ఈ కాలములో God will position you. దేవుడు నీకు ఒక మంచి స్థాయిని ఇస్తా ఉన్నాడు. Your boat is your positioning. నీ యొక్క బోట్ ఏదో పడవ ఏదైతుందో అది స్థాయిగా Your ఉంది. business is your positioning. నీ యొక్క ఆ వృత్తి ఏదైతే ఉందో అది ఒక స్థాయిగా, Your motherhood is your positioning. నీ యొక్క తల్లితనం ఏదైతే ఉందో అది ఒక స్థితిగా దేవుడు ఉంచుతూ ఉన్నాడు. Whatever you're doing, God is positioning you for something greater. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ స్థితిలో ఒక గొప్ప పని నిమిత్తమై దేవుడు నిన్ను When సిద్ధపరుస్తున్నాడు. he left the boat for Jesus, యేసు నిమిత్తమై ఆ పడవను ఆయన వదిలిపెట్టినప్పుడు they got connected. వారిద్దరూ కలిసిపోయారు అక్కడ. Like Elijah and Elisha. ఏలియా ఎలీషాల వలె కలిసిపోయారు. Amen. Peter became one of the close circles of Jesus. యేసుక్రీస్తు అంతరంగిక శిష్యుల్లో పేతురు ఒకడుగా చేయబడ్డాడు. Amen. Not simply a close circle, కేవలం ఒక అంతరంగిక శిష్యుడుగానే కాదు, not a close circle of Aaron Vinod, మరి ఆరోన్ వినోద్ యొక్క క్లోజ్ సర్కిల్ గా కాదు, close circle of Jesus who was known as Messiah, మెస్సయ్యగా పిలువబడిన యేసు యొక్క అంతరంగిక శిష్యుడుగా who was చేయబడ్డాడు. known as the son of David, దావీదు కుమారుడైనటువంటి వాడి అంతరంగిక శిష్యుడుగా, seed of Abraham, అబ్రహాము యొక్క శిశువుగా ఉన్నటువంటి root వాడు. of Jesse, యెషయా యొక్క చెట్టు వేరు నుంచి the one who వచ్చిన said, I am the one who I am, నేను ఉన్నవాడిని అనువాడిన దేవుడు, the one who is mighty God, గొప్ప దేవుడుగా ఉన్నటువంటి the one who is Prince of Peace, సమాధానకర్త అయినటువంటి the దేవుడు, morning star, ఉదయకాలపు the నక్షత్రంగా, lily in the water, మరి ఆ యొక్క పుష్పించే పువ్వుగా, the El Shaddai. మరి ఎల్ షదాయిగా. Look at a neighbor and say, I am not simply a believer, I have a relationship with my మీ God. పక్కన వారితో చెప్తారా, నేను కేవలం ఒక విశ్వాసిని కాదు, నా దేవునితో నాకు సంబంధం ఉంది. I believe Rhema Global Ministry is not about worshippers, it's about relationship in the name of Jesus. రేమా సంఘం అంటే కేవలం ఆరాధికులు మాత్రమే కాదు, కానీ దేవునితో సంబంధం కలిగినటువంటి వారు. Only with one connection he could walk on the water. ఒక్క సంబంధమును బట్టి ఆయన నీటి మీద నడవగలిగాడు. Amen. People may say, don't give it to him, don't do that, don't do this, he will not give you back. Amen. But I say one decision of a gratitude, one decision of generosity changed Peter's whole life. పేతురుతో అనేక మంది చెప్పుండొచ్చు ఇవ్వద్దు, ఆయన తిరిగి ఇవ్వడని, కానీ ఆయన చేసిన ఒక నిర్ణయము, దాతృత్వం కలిగిన ఒక నిర్ణయం తన జీవితాన్ని మార్చివేయడం గమనిస్తూ ఉన్నాం. Peter's friend would have also said, hey, morning time, who will go for fishing? Nothing you will get, don't give the boat. పేతురు యొక్క వారి ఫ్రెండ్ కూడా చెప్పిండొచ్చు, పగలు 10 గంటలు పోవడము చేపలు ఇవ్వద్దయ్యా అని చెప్పిండొచ్చు. Look at a neighbor and say, నీ పక్కన వారు చెప్తావా, be a man who gives. ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. Generosity. Amen. దాతృత్వము. One giving changed his whole life. ఒక్కసారి ఇచ్చాడని తన జీవితం He మారిపోయింది. gave and he could. That made him walk on water. ఆయన ఇచ్చాడు, దానిది తను నీటి మీద Which water he was fishing, that water he is walking. Amen. ఏ నీటిలో అయితే ఆయన జాలరిగా ఉన్నాడో దాని మీద నడవగలుగుతూ ఉన్నాడు. One giving made him see the dead Lazarus come back. ఆయన ఇచ్చిన ఒక్కదాన్ని బట్టి చనిపోయిన లాజరు తిరిగి లేవడం One చూశాడు. giving made him see every miracles of Jesus. యేసు
యేసయ్య చేసిన ప్రతి అద్భుతాన్ని చూడడానికి తను ఇచ్చిన ఒక్కటి కారణమైంది. He was not educated. ఆయనకేమో పెద్ద చదువు లేదు, He was not special. ఆయనే ప్రత్యేకమైన బిడ్డ కాదు. But he had something what God wanted. కానీ ఏ దేవునికి అవసరమైంది ఆయన దగ్గర ఒకటి You ఉంది. may not be educated, నీకు చదువు అంతగా not రాకపోవచ్చు, special like everybody. వేరే వారి వల్ల నైపుణ్యత But you ఉండకపోవచ్చు. carry something what Jesus likes. కానీ యేసుకు ఇష్టమైనది నీ జీవితంలో ఒకటి ఉంది. Amen. ఆమేన్. Jesus took Peter to many places. పేతురుని యేసుక్రీస్తు వారు అనేకమైన ప్రదేశాలకు తీసుకెళ్లాడు. I went took to the mountain of transfiguration. మరి ఈ యొక్క రూపాంతరపు కొండ అనుభవములో Today we are also on the top of the mountain. మనం కూడా ఈ దినాన కూడా ఆ కొండ పైనే ఉన్నాం మనం. How their glory came, I declare 2026, next year, this 26th anniversary, a year of glory in the name of Jesus. ఏ విధంగా అయితే అక్కడ మహిమ దిగి వచ్చిందో ఈ 26వ వార్షికోత్సవంలో కూడా దేవుని యొక్క మహిమ దిగి రాబోతాం. A year of latter glory, higher glory in the name of Jesus. ఇంకా మేరకైనటువంటి ఇంకా గొప్ప మహిమతో దేవుడు నిన్ను యొక్క సంఘాన్ని నింపబోతూ ఉన్నాడు. But this Peter was a man of action, I can say. కానీ ఈ పేతురు క్రియారూపకంగా పనిచేసే వ్యక్తిగా He ఉన్నాడు. used to get more excited. ఆయన చాలా దుందుడుకు స్వభావం. Do you have any friends like Peter? పేతురు లాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా మీకు? He does not think and speak. He speaks after he ఆయన thinks. ఆలోచించి మాట్లాడిన తర్వాత ఆలోచన చేస్తాడు. Jesus said, I'm going to die. He said, if you say like that, enough. మరి యేసుక్రీస్తు వారు నేను చనిపోతానని చెప్పి ఇంకోసారి చెప్తే బాగుండదు చూడండి. Jesus asked, who am I? Peter said, you are Messiah. మరి నేను ఎవరిని అనుకుంటున్నానంటే నువ్వే మెస్సయ్య అని చెప్పేసి. All the people, all 12 saw Jesus. They asked, are you ghost? He said, no. All 11 were happy. He said, if you are Jesus, I should also walk. మరి యేసుక్రీస్తు వారు మరి పునరుద్ధరణ అయిన తర్వాత వచ్చినప్పుడు నీటి మీద నడిచినప్పుడు మీరు నీవేమైనా దయ్యమా అని అడిగినప్పుడు లేదు నేను యేసునంటే నువ్వు యేసు అయితే నాకు He was a కూడా man of నడుస్తున్నావు. action. ఆయన క్రియారూపకంలో When ప్రదర్శించాడు. soldiers came against Jesus, all the 11 were catching. He took the knife and cut his ears. మరి ఎప్పుడైతే సైనికులు వచ్చి యేసయ్యను పట్టుకోవాలనుకున్నారో 11 మంది ఒక దగ్గర నిలబడి ఉంటే ఈయన మాత్రం కత్తి తీసుకెళ్లి ఆ He సైనికులు was చెవి bold తెగన- enough. ఆయన ధైర్యంగా ఉన్నాడు. I declare, may every church have Peters in the name of Jesus. ప్రతి సంఘములో కూడా పేతురులు ఉందురుగాక. Who can stand powerfully and say, this is my side. మరి ఇక్కడ నిలబడి ఇది నేను నిలబడేటువంటి ఇదే అని చెప్పగలిగేవారు. Amen. ఆమేన్. Bible says, one question Jesus asked. యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న అడిగారు. Who am I? నేను ఎవరిని? How many of you know that scripture? ఆ వాక్య భాగం ఎంతమందికి తెలుసండి? What did Jesus say? Who am I? నేను ఎవరినని ప్రజలు అనుకుంటున్నారని And అడిగాడు. all the 11 one started to say, you are Elijah. Others said, you are John. Others said, you are... Why did they say that? వారి కొంతమంది చెప్పారు నువ్వు ఏలియావని, నువ్వు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహానని చెప్పారు. ఎందుకు చెప్పారు అలాగా? They heard people telling. ప్రజలు చెప్పడమని వారు విన్నారు అంతే. They heard gossips. వారు ఆ గుసగుసలు వారు చెప్పుకునే మాటలు విన్నారు. Some people hear gossips about people and define who is there. కొంతమంది వేరే వారు మాట్లాడుకునే గుసగుసలు విని ఆ వ్యక్తి ఎలాంటి వాడు నిర్ణయాలు Until చేసుకుంటారు. you see a person, never ever put a mark upon him. నువ్వు చూసేంత వరకు కూడా ఏ వ్యక్తి మీద నువ్వు ఎటువంటి గుర్తు వేయొద్దు. They heard the gossip and said, you are this only, we fix. వారు మేము విన్నాము కాబట్టి నువ్వు ఇదే అని ఫిక్స్ చేసేసారు. But Peter stood up and said, you are Messiah. కానీ పేతురు మాత్రం నిలబడి చెప్పాడు నువ్వు మెస్సయ్యవి, You are Christ. నీవు క్రీస్తువి. Jesus was only shocked for 2 minutes. యేసుక్రీస్తే నిశ్చేష్టుడైపోయాడు 2 నిమిషాలు. Have you done anything which will shock Jesus? యేసుని నిశ్చేష్టపరిచే పని ఏదైనా చేసావా? Some crazy things for Jesus. ఏమైనా వింతైన పనులు చేసావా యేసు కోసం? I was seeing this video. ఈ వీడియో నేను చూస్తూ వచ్చాను. Pastor said, do something crazy for Jesus. యేసు నిమిత్తమై ఏదైనా ఒక వింతైన పని చేయండి అన్నారు. One youth went and off the generator. ఒక యవనస్తుడు వెళ్ళి జనరేటర్ ఆపేశాడు. Crazy thing for Jesus. వింతైన పని యేసు నిమిత్తం. Look at a neighbor and say, do some crazy things. నీ పక్కన వారితో చెప్తావు ఒక వింతైన పని చేద్దాం. Somebody go near the generator soon. Generator. Peter was a crazy guy, you can say. మరి పేతురు ఎంతో వింతైన వ్యక్తిగా ఉన్నాడు. 2 minutes Jesus was only shocked. 2 minutes Jesus was shocked. 2 నిమిషాల పాటు యేసుక్రీస్తే Who నిశ్చేష్టుడు. said you this? ఎవరు చెప్పారు నీకు ఇది? Then Jesus said, తర్వాత యేసు చెప్పాడు. what Jesus said shocked me. మరి యేసు చెప్పింది నాకు ఆ నిశ్చేష్టుడైపోయాను. Jesus said, యేసు చెప్పాడు this is revealed by the Father. ఇది తండ్రి నీకు బయలుపరిచాడు. Why? ఎందుకు? He spoke about the cross. ఎందుకంటే ఆయన సిలువ గురించి మాట్లాడాడు. Before Jesus going on to the cross, he spoke about the cross. యేసుక్రీస్తు సిలువలోనికి వెళ్ళడానికన్నా ముందే సిలువ గురించి మాట్లాడాడు. He revealed the future.
ఆయన భవిష్యత్తును బహిర్గతం చేశాడు. I believe this season may God give you supernatural revelations what no man has heard, no man has spoken in the name of Jesus. యేసు నామాన్ని బట్టి ఈ కాలం గుండా మీరు వెళ్తూ ఉండగా ఏ మనిషి మాట్లాడని ఏ మనిషికి తెలియనటువంటి గొప్ప ప్రత్యక్షతను దేవునికి ఇచ్చును Which గాక. will reveal the future. భవిష్యత్తును తెలియపరిచే. And Jesus said, యేసు చెప్పాడు, this rock. ఈ రాతి మీద. Amen. Which rock? ఏ రాయండి? This rock. ఈ రాతి మీద. The rock which reveals future. నీకు భవిష్యత్తును బయలుపరిచేటువంటి ఆ రాతి మీద. The rock which brings out revelation from heaven. పరలోకం నుండి ఆ యొక్క ప్రత్యక్షతను తీసుకొచ్చిన ఆ రాతి మీద. The rock which can hear the word of God. ఏ రాతి అయితే దేవుని మాటను వింటుందో ఆ రాతి మీద. Not the rock who is fisherman, but the rock who can hear the Holy Spirit speaking in him. చేపలు పట్టే రాయి కాదు కానీ పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉండగా వినగలిగే రాయి ఏదైతే ఉందో ఆ రాయి మీద. Upon this rock I will build the church, and no gates of the hell could shut this church. ఆ రాతి మీద నేను నా సంఘాన్ని కడతాను, పరలోకపు ఏ ద్వారము కూడా దాన్ని మూసివేయలేదని చెప్పాడు. Look at a neighbor and say, be a revelatory man. నీ పక్కన వారితో చెప్తావా ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా ఉండాలి. Amen. Don't speak what everybody speaks. When you speak, ask God that give me something new. మరి నీవు ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అందరూ మాట్లాడినట్టు కాకుండా దేవుణ్ణి అడగండి, దేవుని నేను ఏం మాట్లాడాలి నాకు ఇవ్వండి అని అడగండి. It was all mountains in Peter's life. పేతురు జీవితం అంతా కూడా పర్వతాలే. Mountain of transfiguration, రూపాంతరపు కొండ, mountain of revelation, ప్రత్యక్షత కొండ, walking with Jesus. యేసుతో నడవడం. After all the top movements ఆ యొక్క పైన నడిచినటువంటి ఆ మంచి విషయాలన్నీ జరిగిన తర్వాత went down. Jesus said, యేసు చెప్పాడు, I think Satan is controlling you. సైతాన్ నిన్ను నడిపి నీ మీద ఆధీనంలో ఉన్నావని I అనుకుంటున్నా. said, Jesus, are you really talking about me only? యేసు నిజంగా నా గురించేనా మాట్లాడుతున్నావు? I mean, before this only there was a Passover festival. దీనికి ముందే కదా పస్కాప ఆరాధన And జరిగింది. what did Jesus say? యేసు ఏం చెప్పాడు? One among you మీలో ఒకడు is the culprit. నన్ను అప్పగిస్తాడు. Really, నిజంగా if they would have not done anything wrong, or if they would have not have any thought, వారికి తప్పు చేయాలనేటువంటి ఆలోచన కనుక వాళ్ళ హృదయంలో if they would have లేనట్లయితే, 100% perfect, వారు కనుక 100% నిక్కచ్చిగా ఉన్నట్లయితే they would have simply said. వారు ఆ ఊరికే కూర్చొని ఉండేవారు. But what did they say? కానీ వాళ్ళు ఏం చేశారు? Not me, Jesus. నేను కాదు కదా యేసయ్యా, Not me, Jesus. నేను కాదు కదా యేసయ్యా, Not me, Jesus. నేను కాదు కదా యేసయ్యా. They were not perfect. వారు అంత సంపూర్ణత కలిగిన వ్యక్తులుగా లేరు. I say church is not for perfect people. సంఘం అనేది అంత సంపూర్ణతలోకి వచ్చిన వారి కోసం కాదు. God came in search of sinners. దేవుడు పాపుల నిమిత్తమై వచ్చాడు. God came in search of the one lost sheep. దేవుడు తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసమై వచ్చాడు. He search of you. ఆయన నీ కోసమై I mean, వెతుకుతున్నాడు. many people wait, I should take baptism after I do everything perfect. మరి కొంతమంది బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటాం అంటే అన్ని సరిపోయిన తర్వాత తీసుకుంటా I అంటారు. mean, when we say come to the altar, you say after I do this everything perfect, I'll come to the altar. ఈ యొక్క ఆల్టర్ దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు నేను అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు అప్పుడు వస్తా అని చెప్తారు. Everything right, why do you need altar? అన్ని సరిగా ఉన్నప్పుడు ఇంక నీకు ఆల్టర్ ఎందుకు? This altar is to refine, this altar is to define, this altar is to build you back. ఈ యొక్క ఏదైతే ఆల్టర్ ఉన్నదో అది నేను సరిచేసేది, నిన్ను కట్టేదిగా అది If ఉంటున్నది. you can take the sin away without Jesus, then why do you need Jesus? నువ్వు యేసు అవసరం లేకుండా పాపాన్ని తీసివేసుకోగలిగితే ఇంకా యేసు ఎందుకు నీ జీవితంలో? They were also imperfect in such a way. వారు కూడా అసంపూర్ణులుగా ఉన్నారు. But Bible says, కానీ బైబిల్లో రాయబడిన మాట, Peter was so happy. పేతురు ఎంతో ఆనందించాడు. It's not me. నేనైతే కాదు, It's not me. నేనైతే కాదు. Look at a neighbor and say, it's not me. నీ పక్కన వారితో చెప్తారా? నేనైతే కాదు, It's not me. నేను కాదు. Because Peter know, పేతురుకు తెలుసు there here he has done small mistake. అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు కానీ This much big I have not done. ఇంత పెద్ద తప్పు అయితే నేను చేయాల. How many of you can say, ఎంతమంది? there here small I have done, చిన్న చిన్న చేసాము, but I have not crossed the line. నేనైతే ఆ హద్దు దాట్లా. God's grace, I have not taken any wrong. మరి దేవుని నేను కింద పడిపోయేటువంటి నిర్ణయాలు చేయకుండా దేవుని కృప నన్ను కాపాడింది. There here I have lied somewhere, అక్కడక్కడ చిన్న చిన్నవి తప్పులు, but not like when Jesus come. And today if Jesus come in Rhema Global Church, ఒకవేళ ఈ దినానే యేసుక్రీస్తు వారు రేమా గ్లోబల్ సంఘానికి వచ్చినట్టయితే, all my faithful believers stand up if Jesus say. నా నమ్మకమైన విశ్వాసులందరూ యేసుతో పాటు నిలబడండి అని చెప్పినట్లయితే How many of you can stand up? ఎంతమంది నిలబడగలరు? How many of you can? And you will say, Pastor, sitting only is tough. Why you have to stand?
I mean, that's what. Everybody is not perfect. అందరూ సంపూర్ణత సంపాదించిన వ్యక్తులుగా లేమండి. But Peter said, I'm not the one. I mean, he was so happy. కానీ పేతురు అనుకున్నాడు, అబ్బా నేనైతే కాదు, ఆనందంగా ఉన్నాడు ఇక. After that only Jesus said, కానీ దాని తర్వాతే యేసయ్య చెప్పాడు, hey Peter, ఏ పేతురు, before tomorrow morning, రేపు పొద్దు తెల్లవారక ముందుపే, not one time, ఒకసారి కాదు, 2 times, 2 సార్లు కాదు, how many times? ఎన్ని సార్లు? 3 times. 3 సార్లు. What you will tell? నువ్వేం చెప్తావు తెలుసా? Huh? I don't know you. ఆయన ఎవరో నాకు తెలియదు, I don't know you. ఆయన ఎవరో నాకు తెలియదు. Peter said, hey, Jesus, that's not possible only. పేతురు అన్నాడు, అది సాధ్యపడదు అసలు అన్నాడు. But what happened? ఏం జరిగింది? I mean, when he saw people hitting Jesus, stripping him naked, మరి యేసుక్రీస్తుని కొట్టడం, ఆయన దుస్తులు విప్పి కొరడా దెబ్బలు కొట్టడం పేతురు చూసినప్పుడు somewhere he became nervous. ఆయన ఎక్కడో కొంచెం ఇబ్బంది పడ్డాడు. I say faith is not to speak in church. విశ్వాసం అనేది సంఘములో మాట్లాడడానికి కాదు. I mean, Peter's only speak in church, but when it come to reality, Peter is nowhere here. మరి ఇక్కడ పేతురులుగా ఉన్నటువంటి వారందరూ సంఘములో మాట్లాడుతున్నారు, కానీ నిజ జీవితంకి వచ్చేపాటికి పేతురులు లేరు. In church with everybody you can raise an hallelujah. మరి సంఘములో ఉన్నప్పుడు అందరి మధ్యలో కూడా చేయెత్తి In హల్లెలూయా. church you can say amen. In church you can say Lord, I will do it. But when it comes to reality, సంఘములో ఉన్నప్పుడు ఆమేన్ హల్లెలూయా అని చెప్తున్నావు, కానీ నిజానికి నీ జీవితంలో వచ్చేపాటికి, I mean, look at a neighbor and say, use your faith in business. నీ యొక్క పక్కన వారితో చెప్తారా, నిజ జీవితంలో నీ విశ్వాసాన్ని వాడాలి. I mean, catch their hand for 2 minutes. వారి చేయి 2 నిమిషాలు పట్టుకోండి, Tell this word. వారితో చెప్పండి, Use your faith in business. నీ విశ్వాసాన్ని పనుల్లో వాడు, Use your faith in marriage. నీ విశ్వాసము వివాహములో వాడు, Use your faith in ministry. నీ విశ్వాసము పరిచర్యలో వాడు, Use your faith in raising kids. నీ విశ్వాసాన్ని పిల్లల్ని పెంచడంలో వాడు. If faith does not make you apology, you are lost. నీ యొక్క విశ్వాసము నిన్ను సరిచేయనట్టయితే నువ్వు ఓడిపోయావు. If faith does not covet in your personal life, you are lost somewhere. నీ విశ్వాసం అనేది నీ వ్యక్తిగత జీవితంలో లేనట్టయితే నువ్వు ఎక్కడ If faith ఓడిపోయావు. does not teaches you how to speak to your mom, how to care your wife, you are lost somewhere. నీ యొక్క విశ్వాసం నీ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, నీ భార్యతో ఎలా మాట్లాడాలో నేర్పించినట్లయితే నువ్వు ఎక్కడ పడిపోయావు. How many of you can say, Lord, I am here? మరి దేవా నేను ఇక్కడ ఉన్నానని ఎంతమంది Because చెప్తారు? that's what Jesus said. యేసు చెప్పాడు, You may fall, నీవు పడిపోవచ్చు, కానీ but I pray, నేను నీ కోసమై ప్రార్థించాను, let your faith never fall. నీ విశ్వాసము పడిపోకూడనట్లు నేను And ప్రార్థించాను. 100% he know you will fall. నువ్వు పడిపోతావని 100% ఆయనకు తెలుసు, But his prayer is, let your faith never fall. కానీ ఆయన ప్రార్థన ఏంటంటే నీ విశ్వాసం మాత్రం How పడిపోకుండా many of you can say, కాపాడాడు. Lord, let my faith never fall. ఎంతమంది చెప్తున్నారండి, దేవా నా విశ్వాసాన్ని Let me పడిపోనివ్వండి, run a faithful race until the end. మరి మరణము వరకు కూడా నీ విశ్వాసత నన్ను కాపాడును It's గాక. easy to speak when everything is good. అన్ని మంచిగా ఉన్నప్పుడు మాట్లాడినట్లయితే, But now Peter is fully ashamed. పేతురు ఇప్పుడు ఎంతో సిగ్గునందుతున్నాడు. I mean, because he is seeing the Jesus who did miracles without miracle. మరి అద్భుతం లేకుండా, అద్భుతం అవసరం లేకుండా అత్యద్భుతాలు చేసిన యేసును చూశాడు. The one who could disappear from crowd is now caught in midst of the soldiers. ఆ జనసమూహంలో నుండి తెలియకుండా పక్కకెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు వారి మధ్య చిక్కుపడ్డాడు. I mean, you may say Peter did the wrong job. మరి పేతురు తప్పు పని చేశాడా? If you and me were in Peter's place also, we would do the same job. ఒకవేళ పేతురు స్థానంలో మనమున్నా కూడా అదే చేస్తుండే వాళ్ళం. Because why? ఎందుకు తెలుసా? I mean, from young age, చిన్న వయసు నుండి Peter has seen these crucifixions. పేతురు ఈ యొక్క సిలువ వేయడాన్ని గమనించాడు. I mean, Romans would every time crucify people publicly. మరి రోమియోలో ఎప్పుడు కూడా బహిరంగంగా సిలువ వేసేవారు. He was afraid. ఆయన భయపడిపోయాడు. He was afraid. భయపడిపోయాడు. In nervousness, he said, I don't know Jesus. ఆయన ఆ తికమక స్థితిలో నాకు యేసు తెలియదని చెప్పేశాడు. The Bible says, బైబిల్ మాట, people ask, is this the Lord? ఈయన ప్రభువా? Is this your Messiah? ఈయన నీ మెస్సియానా? Is this the one whom you worship? నీవు ఆరాధించే వ్యక్తి ఈ వ్యక్తేనా? The one who cannot heal himself, is this the one whom you said Lord? తను తాను స్వస్థపరచుకోలేని ఆ వ్యక్తినే నువ్వు ప్రభు అంటున్నావు. The one who has spat on face, is this the one who you said your God? ముఖం మీద ఉమ్మి వేయబడిన ఈ వ్యక్తినే నువ్వు దేవుడు అంటున్నావు. Is this your Lord? ఇదేనా నీ ప్రభు? Peter said, పేతురు చెప్పాడు, I don't know who is. ఆయన తటపటాయిస్తూ ఎవరో How నాకు many of you can say, తెలియదు. Lord, in shame? In shame, దేవా సిగ్గు నొందే దశలో, in pain, బాధలో, in vain, కష్టంలో అయినా, in everything, ప్రతి దాంట్లో I can still carry your name. నీ యొక్క నామాన్ని నేను కలిగి ఉందును గాక. I mean, when he saw Jesus without power, he was afraid to say. యేసు దగ్గర శక్తి లేకపోవడం చూసేపాటికి ఆయన భయపడిపోయాడు. For one moment, he forgot everything. ఒక్క క్షణము పాటు అన్ని మర్చిపోయాడు. He lost everything. ఆయన సమస్తాన్ని కోల్పోయాడు. Not one time, ఒక్కసారి కాదు, not 2 times, 2 సార్లు కాదు, 3 times. 3 సార్లు. Same thing, అదే జరిగింది. same thing, అదే జరిగింది. same thing. అదే జరిగింది. What did he say, Lord? దేవా
ఏమని చెప్పాడు? Lord, I ఏమని చెప్పాడు? don't know you. నీవెవరో నాకు తెలియదు. One time we can say with fear he did. భయం మనం అనుకోవచ్చు, చెప్పొచ్చు భయం కాబట్టి ఒకసారి చెప్పాడని. But second time, కానీ రెండోసారి ఏమైంది? I mean, how many of you people can say? How many of you have done things what you said, Lord, I will not do next time? మరి మీలో ఎంతమంది దేవా నేను చెయ్యను అని చెప్పి అదే పని చేసిన వాళ్ళు ఉన్నారు? Not 100% next time I won't do. దేవా 100% ఈ పని అయితే మళ్ళీ చేయను. And you did the first time, కానీ మొదటిసారి చేసి ఉంటారు, second time, రెండోసారి అదే చేసి ఉంటారు, third time. మూడోసారి చేసి ఉంటారు. Do you know why Lucifer is angry against God? Do you know? ఎందుకు యేసు దేవుని పట్ల లూసిఫర్ కోపపడ్డాడు తెలుసా? He did a small mistake. ఒక చిన్న తప్పు చేశాడు. What did he do? ఆయన ఏం చేశాడు? He thought wrong in mind. తన యొక్క ఆలోచనలో తప్పు ఆలోచన కలిగి And ఉన్నాడు. what did Jesus say? యేసు ఏం చెప్పాడు? We all do everyday mistake. మనం ప్రతిరోజు తప్పు చేస్తున్నాం. అట్లంటే Does he push you down? ఆయన నిన్ను కింద పడేసాడా? He says, ఆయన నిన్ను my కాపాడాడు. wrong, one small mistake, you pushed me down. Your son do everyday mistake. మరి ఆ లూసిఫర్ చెప్తున్నాడు, ఒక తప్పు చేసినందుకు నన్ను కింద పడేసావు, నీ బిడ్డ అయితే రోజు చేస్తున్నాడు కదా. Why are you pushing him? ఎందుకు నువ్వు ఆయన్ని పుష్ చేయట్లా? Why are you raising him up? ఎందుకు ఆయన్ని తిరిగి లేవనెత్తున్నావు? How many of you can say, Lord, I am not worthy for this? మరి ఎంతమంది చెప్పగలరు, దేవా నేను దీన్ని పొందుకోవడానికి యోగ్యుని కాదు, I am not worthy for this. నేను దీనికి యోగ్యుని కాదు కదా. I say I won't do, but I do the same thing. నేను again. మళ్ళీ చేయనని చెప్తున్నా కానీ మరలా అదే చేస్తున్నాను కదా. I say I will obey, but I could not obey. నేను విధేయత చూపుతా అని చెప్తున్నాను కానీ I చూపలేకపోతున్నాను say కదా. I love you, but when it comes to time, I can't prove what I want to do. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను కానీ నిరూపించే సమయం వచ్చేప్పటికి I say this చేయలేకపోతున్నాను. is the last time, but again I fall in the same pit. నేను ఇదే చివరిసారి అంటున్నాను కానీ మళ్ళీ అదే పాపపు కుంటలో పడిపోతున్నాను కదా. I say this is the last time I lie, but I am lying every time. నేను ఇదే చివరిసారి అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నాను కానీ మళ్ళా For పడిపోతున్నాను that కదా. one moment, he said, I don't know Jesus. ఆ ఒక్క క్షణము పాటు యేసు నాకు తెలియదని He said, చెప్పాడు. I'm not at all a disciple of Jesus. నేను యేసు శిష్యుడనే కాదన్నాడు. Now he's out of discipleship. ఇప్పుడు ఆయన శిష్యరికం నుండి బయటకు వచ్చాడు. I mean, he said, I don't know him. నాకు ఆయన తెలియదు, నేను శిష్యునే కాదు. If Jesus would have finished in the cave, it was okay. ఒకవేళ యేసు పని అయిపోయి ఉంటే పర్వాలా, But my God raised up from the cave. కానీ తిరిగి ఆ సమాధిలో నుండి నా దేవుడు పైకి లేచాడు. No cave can shut you down. నీ ఏ గుంత కూడా నేను ఆపి ఉంచలేదు. Now he is raised back from the cave, ఆయన ఆ యొక్క సమాధిలో నుండి బయటకు వచ్చాడు. and that's why he is telling, ఆయన అందుకే చెప్తున్నాడు, call all the disciples. శిష్యులందరినీ పిలవండి, Don't forget Peter. పేతురును మాత్రం మర్చిపోదు. Don't forget Peter. పేతురును మాత్రం మర్చిపోదు. He said, I am not your disciple. ఆయన చెప్పాడు, ఎందుకంటే నేను ఆయన శిష్యుని కాదని He చెప్పాడు said, కదా. I don't know you, ఆయన నాకు తెలియదని చెప్పాడు, but don't forget him. కానీ ఆయన్ని మాత్రం మర్చిపోదు. Call Peter specially. పేతురు ప్రత్యేకంగా పిలవండి. That's why he said, అందుకే ఆయన చెప్తున్నాడు, all disciples, and శిష్యులను మరియు this season, ఈ కాలంలో 26th year, 26వ సంవత్సరం God is calling you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, Calling you for the step forward. ఒక అడుగు ముందుకేయాలని Today పిలుస్తున్నాడు. I just want to pray for people. నేను ఈ దినాన మనుషుల నిమిత్తం, వ్యక్తుల నిమిత్తమే ప్రార్థన చేయాలనుకున్నా. If you are hearing this salvation for the first time, మొట్టమొదటిసారి రక్షణ గురించి మీరు or you వింటున్నట్లయితే, are hearing every Sunday, ప్రతి వారం వింటున్నట్లయితే, but still I have not dedicated my life for Christ. ఇంకా యేసు నిమిత్తమైన జీవితాన్ని సమర్పించుకోలేదు అనుకున్నటువంటి వారు, Amen. I am coming to church, నేను సంఘానికి వస్తున్నాను but I am only 13 years old. కానీ నాకు 13 సంవత్సరాలే వయసు. I say age is not at all a matter. కానీ వయస్సు అనేది అస్సలు మ్యాటరే కాదండి. I took baptism at the age of 13. నేను 13 సంవత్సరాల్లో బాప్తిస్మం తీసుకున్నాను. My sister took at the age of 10. నా యొక్క సహోదరి 10 సంవత్సరాలు తీసుకుంది. We were forcing her, but she said, no, after 18 only I will take. మేము ఆమెను ఎంతో బలవంతం చేసాం తీసుకోమని. ఆమె చెప్పింది 18 సంవత్సరాలు నిండిన తర్వాత తీసుకుంటానింది. Dad said, is this board exam after 18 to write? కానీ ఆ బోర్డ్ ఎగ్జామ్ ఇంటర్ తర్వాతే తీసుకుంది. One night she had an encounter. ఒక రాత్రి దేవుని నుండి వచ్చినటువంటి ఒక దర్శనం. Daddy, mummy, brother going in one way, she going in another way. మరి అమ్మ నాన్న సహోదరుడు ఒకవైపు వెళ్తున్నారు, ఈ మాత్రం ఇంకో వైపు వెళ్తాను. That night she said, today night I need. అరే ఆమె అప్పుడు అర్థమైపోయింది, ఈ రోజు రాత్రే. We said tomorrow, రేపటి దినాన, day night. ఈ రోజే, This 26th ఈ anniversary. 26వ సంఘ He వార్షికోత్సవం. knows ఆయనకు తెలుసు you will do again. నువ్వు మళ్ళా He చేస్తావు. knows you can't come out of things which is holding you. నిన్ను పట్టి వేసినటువంటి దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేవని ఆయనకు తెలుసు. He knows Peter, you will tell, I don't know Jesus 3 times. మరి పేతురు 3 సార్లు ఆయన ఎరుగనని చెప్తాడని ఆయనకు తెలుసు. But still he is calling you. కానీ ఆయన నిన్ను పిలుస్తున్నాడు. If somebody can dedicate your life for Christ, క్రీస్తు నిమిత్తమై మీ జీవితాన్ని సమర్పించుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే, if you can take a step for baptism,
బాప్తిస్మం నిమిత్తమై మీ అడుగు ముందుకు వేయాలనుకున్నట్లయితే you can take a step forward. I just want to pray for you. మీరు ముందుకు వచ్చినట్లయితే మీ గురించి నేను I'm ప్రార్థిస్తాను. just going to finish this sermon. నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ ఉంటున్నాను. Amen. I know it may be a tough decision. మరి మీకు కష్టమైనటువంటి నిర్ణయం అయి ఉండవచ్చు. I want to ask my dad. మరి నేను మా నాన్నని అడగాలి, I want to ask my mom. మా అమ్మని అడగాలి. Amen. Dad and mom will never take you to heaven. మరి మా అమ్మ నాన్నలు ఎప్పుడు నేను పరలోకానికి తీసుకెళ్ళాను. Amen. Only one God which will take you to heaven. కానీ నేను పరలోకానికి తీసుకెళ్లే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. Today, ఈ దినాన if you want this Jesus in your life, నీ జీవితంలోనికి ఈ దినాన్ని యేసయ్య కావాలన్నట్టయితే come forward. ముందుకు రండి. He's calling you. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. Yes, come forward. Amen. Take a time. Amen. ముందుకు రండి, ముందుకు Bible రండి. says one soul comes to heaven, it is happy. మరి ఒక్క ఆత్మ పరలోకానికి వచ్చిన ఎంతో ఆనందం అని దేవుడు In చెప్పాడు. Rhema Church, in the name of Rhema Church, already celebration is begun. రేమా సంఘము యొక్క పేరు నా పరలోకములో ఉత్సవం ప్రారంభమైంది. I feel I did not come here only for two, I came for many. నేను కేవలం ఇద్దరి నిమిత్తమే కాదు, అనేక మంది నిమిత్తమే వచ్చానని నమ్ముతున్నాను. If you are the one, నీవే అయినట్లయితే and you may think, oh, I should ask somebody. నేను ఎవరినైనా అడగాలనే ఆలోచన If నీకు you are feeling a small inspiration in your heart, నీ హృదయంలో చిన్న ప్రోత్సాహం ఉన్నా that's done by God only. అది దేవుడే నీకు ఇస్తున్నాడు. 100% by God only. 100% దేవుడే ఇస్తున్నాడు. If you are feeling 1%, should I stand and go? I say, come up. Jesus wants you. He loves you. He is calling you for this one. నేను లేచి ముందుకెళ్ళాలని 1% నీకు అనిపించినా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను పిలుస్తున్నాడు. దయచేసి ముందుకు రండి. It's not by your faith or it's not by your right. అది కేవలం నీ నీతి బట్టో నీ విశ్వాస్యత బట్టో కాదు, కానీ By God. దేవుని ద్వారా, Only by God. కేవలం దేవుని ద్వారా. I mean, yes, more to come. I feel in my heart. నా హృదయంలో నేను నమ్ముతున్నాను. உங்க கிருபை வேணுமே, உங்க கிருபை போதுமே, உங்க கிருபை இல்லாமல் நான் ஒன்றும் இல்லையே. Yes. Thank you. If you want to come, still time is there. ఇంకా సమయం ఉంది, దయచేసి ముందుకు రావాలని The door of salvation is opening in this place. ఈ యొక్క ప్రదేశంలో రక్షణ ద్వారము తెరవబడుతూ Yes, ఉంది. come forward. I mean, this is your season. ఇది నీ యొక్క కాలమై ఉంటున్నది. No need to force anybody. ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Rhema Church, this is your time. రేమా సంఘం ఇది మీ సమయం అండి. If you are the one, just walk forward. నీవే అయినట్లయితే లేచి ముందుకు రా. I mean, this season is opening a new door in your life. ఈ యొక్క దశ నీ జీవితంలో Other ఒక all కొత్త ద్వారాన్ని తెరవబోతుంది. raise your voice and start to pray. మిగిలిన వారందరూ నోరెత్తి దేవుని స్తుతించడం ప్రారంభించండి. Something new is happening in this hall. ఈ యొక్క హాల్లో ఒక కొత్త పని జరగబోతా ఉంది. Don't worry about your age. If you feel, it's your decision. మీరు అనుకున్నట్లయితే లేచి రండి, మిగిలిన వారి గురించి అవసరం He లేదు. wants to speak to you. If you want it, come in. ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, లేచి రా. Yes. Yes, again. Resha badara la gada. Medere la gadara la made. Peter, I want you. పేతురు, నీవు నాకు కావాలి. I know you rejected me, but I still want you. నీవు నన్ను తిరస్కరించావని నాకు తెలుసు, అయినా నువ్వు నాకు కావాలి. I know you have committed sin, but I still want you. నువ్వు పాపము చేసావని నాకు తెలుసు, అయినా నువ్వు నాకు కావాలి. I know you don't love me, but I still want you. నీకు నేను అవసరం లేదనుకుంటున్నా, కానీ నువ్వు నాకు కావాలి. I know you're not worthy, but I still want you. నీకు యోగ్యత లేదని నాకు తెలుసు, అయినా నువ్వు నాకు కావాలి. I want you, Peter. పేతురు, నువ్వు నాకు కావాలి. Today the Lord is looking at you and telling He wants you. దేవుడు ఇది నిన్ను చూస్తున్నాడు, నువ్వు కావాలని పిలుస్తున్నాడు. He wants you. ఆయనకు నువ్వు కావాలి. If you are the one, just come forward. నీవే ఎట్లయితే ముందుకు రా. Time to show Jesus, Lord, I am ready. యేసయ్యా, నీకు వందనాలు, నేను సిద్ధంగా ఉన్నానని చెప్తావా? I am ready, Jesus. యేసయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను. I am ready to come to your calling. నీ యొక్క పిలుపుకు నేను రావాలనుకుంటున్నాను. Yes, the door of salvation is opened here. రక్షణ ద్వారం ఈ దినాన తెరవబడింది. If you are here, just don't waste. This is your season. ఇక్కడ ఉన్నట్లయితే మీకు సమయాన్ని వృధా చేయకండి. This is your time. ఇది నీ సమయం. This day won't come again. ఈ దినము మళ్ళీ రాదు నీ జీవితంలో. This anniversary is for you. ఈ యొక్క వార్షికోత్సవం నీ నిమిత్తమే. Yes, yes, yes. Raise your voice. Raise your voice. స్వరమెత్తి పాడుదాం. Calling, the Lord's calling is coming upon your life. నీ జీవితంలో చివరి పిలుపు ఇదండి. His calling is coming upon your life. ఈ యొక్క పిలుపు నీ జీవితం మీదకి He loves రాబోతా you. ఉంది. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. His hand is coming into your life. నీ జీవితంలోనికి ఆయన హస్తము రాబోతా ఉంది. He loves you as yourself.
ఆయన నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా Don't need to change for anybody. ఎవరి నిమిత్తమై నువ్వు మారాల్సిన అవసరం లేదు. He loves you because you are yourself. నీవు ఎలా ఉన్నావో అలానే నిన్ను ఆయన ఇష్టపడుతున్నాడు. Oh, yes, thank you, Jesus. Rashadara madaralagada, re 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 re, radara madaragada. Yes, can your voice raise up? Can your voice raise up? Only your voice. Yes. No need mic. Only your voice. Raise your voice a little more. I think you can do more. One more time. I think you can do more. Raise your voice. Yes. 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 All together. Thank you, Jesus. One last time. Thank you, Jesus. Thank you, Father. Amen. I can finish with this. నేను దీంతో ముగిస్తున్నాను. Many people are here, I can happily go. మీరు అయినట్లయితే నేను ఆనందంగా వెళ్ళగలను. But కానీ I still feel నేను ఇంకా అనుకుంటున్నాను there are some more people with confusion. ఇంకొంతమంది ఆ నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారు. Oh, I did that. Can I still come back to Jesus? నేను అది చేశాను కదా, నేను యేసు దగ్గరికి తిరిగి రాగలనా? You did not do anything more than Peter. పేతురు కంటే గొప్ప పని మీరే తప్ప ఏం చేయాలా? 3 years with Jesus, still rejected Jesus. 3 సంవత్సరాలు యేసుతో కూడా ఉండి యేసుని There తృణీకరించాడు. is no more sin more than that. దానికన్నా గొప్ప పాపం ఏమీ లేదు. If you have a question, can I still will Jesus accept me? ఇంకా ఇలా ఉన్నా కూడా యేసు నన్ను అంగీకరిస్తాడా అనే ప్రశ్న నీకుంటే Heaven is opened up for you. పరలోకం నీ నిమిత్తమై తెరిచి ఉంది. I'm just going to have a word of prayer. నేను ఒక ప్రార్థన చేయబోతున్నాను. I mean, you're going to pray for every soul which is standing here. ఇక్కడ నిలబడిన ప్రతి ఆత్మ గురించి ప్రార్థన చేయబోతున్నాను. Today, after morning, at the starting of the preaching, what did I say? మరి ప్రార్థన ఈ యొక్క ప్రసంగ ప్రారంభంలో నేను ఏం చెప్పాను? Door of. ఏం చెప్పానండి? ఏ ద్వారం తెరవబడిందని? Is it open? మరి ద్వారము రక్షణ ద్వారం అని చెప్పాను కదా, తెరిచింది కదా. Your prophecies will come to pass. నీ యొక్క ప్రవచనాలు నెరవేర్పుకు వస్తాయి. You prophesy morning, afternoon you will do it. ఆయన నీకు ప్రవచనం ఉదయం ఇస్తే మధ్యాహ్నం నెరవేరుస్తాడు. I just said this is a beginning. ఇది ప్రారంభం అని మాత్రమే నేను చెప్పాను. I declare నేను ప్రకటిస్తున్నాను. every month let there be services like this. ప్రతి నెల కూడా ఇలాంటి ఆరాధనలు జరుగును గాక. Are you ready all? Can you stand up on your feet? All who are sitting, can you stand up on your feet and raise your hands towards them? మీరందరూ కూర్చున్న వారు లేచి నిలబడి వీరి వైపు చేయి చూపిస్తారా? We are going to bless them. మనం వారిని ఆశీర్వదిద్దాం. Bible says he left the 99 and went behind one black sheep. ఆయన తప్పిపోయిన ఒక్క గొర్రెని వెతకడానికి 99 గొర్రెలు వదిలిపెట్టాడు. One sheep he went. ఒక్క గొర్రె కోసమై వెళ్ళాడు. I say heaven is not there above anymore. పరలోకం ఇంకా పైన ఉందని నేను అనుకోవట్లా. Rema Church, heaven is here. రేమా సంగమా పరలోకపు సన్నిధి ఇక్కడే ఉంది. Glory is here. మహిమ ఇక్కడ ఉంది. If you can see angels moving around this మీరు place. చూడగలిగినట్లయితే ఈ ప్రదేశంలో దూతల సంచారం. You can also see Elijah and Moses in this place because this mount will be a mount of transfiguration in the name of Jesus. మీరు ఇక్కడ చూడగలిగినట్లయితే మోషేని గమనించగలరు. ఎందుకంటే ఈ కొండ రూపాంతరం కొండగా ఉంటుంది. Let the glory of the Lord be here. దేవుని యొక్క మహిమ ఇక్కడ నివసించును గాక. All at once, can you just stretch your hands towards them? అందరూ కలిసి ఒకేసారి చేయి వారి వైపు చూపిద్దామా? In the name of Jesus. యేసు నామాన్ని బట్టి. As I pray, you have still time left. You can come forward నేను if you want. ప్రార్థిస్తుండగా సమయం ఉంది, మీరు రావాలనుకుంటే తొందరగా రండి. Lord, I pray in the name of Jesus. యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. Lord, I bless them. నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. I bless them. నేను వారిని I ఆశీర్వదిస్తున్నాను. declare the favor of heaven in their life. పరలోకపు అనుగ్రహాన్ని నేను ప్రకటిస్తున్నాను. Right now, as I pray, నేను ప్రార్థిస్తూ ఉండగా ఈ క్షణాన్ని, from this moment, ఈ క్షణము నుండి let them have God in favor of them. దేవా మీరే వారికి అనుగ్రహముగా ఉండునుగాక. Lord, they have dedicated their life for you. వారు నీ నిమిత్తమై వారి జీవితాన్ని సమర్పణ చేసుకున్నారు. You stand for them. వారి నిమిత్తమై మీరు నిలవబడండి. Do greater things for them. తండ్రి వారి నిమిత్తమై గొప్ప కార్యాలు చేయండి. Bless them abundantly, O Lord. సమృద్ధిగా
సమృద్ధిగా దీవించండి. In the name of Jesus, యేసు నామాన్ని బట్టి I ask and pray. నేను అడుగుతున్నాను, Everybody ప్రార్థిస్తున్నాను. behind, can you raise your hands and clap your hands for Jesus? అందరూ గట్టిగా చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. Raise your hands and clap. మీ Amen. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. Amen. ఆమేన్. Everybody who has stood forward, అందరూ ముందుకు వచ్చినవారు, you have taken a best decision. మీరు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని చేశారు. Write it down. This day is August is a freedom, and God has given freedom in your life. Amen. మీరు రాసి పెట్టుకోండి, ఆగస్టు నెలలో మనకి స్వాతంత్రం వచ్చింది, మీకు కూడా దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. Best Independence Day for you. మరి మీకు మంచి స్వాతంత్ర దినోత్సవంగా ఇది ఉండబోతుంది. Follow your freedom fighter, that's Jesus. May God bless you. You can have your మీ seat. స్వాతంత్ర సమరయోధుడైన యేసును వెంబడించండి, ఆయన మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. Amen. Until they sit down back, clap your hands and receive them. వారు కూర్చొనేంత వరకు గట్టిగా చప్పట్లు కొడతానే ఉండాలి. You can all go and stand in your places. మీరందరూ వెళ్ళి మీ స్థలాల్లో నిలబడి ఉండండి. Amen. Amen. Clap your hands, and God has done mighty things today. దేవుడు ఈ దినాన గొప్ప కార్యాలు చేశాడు. Amen. Because even if I call 100 names, నేను 100 పేర్లు పిలిచినా God will say okay. దేవుడు పర్వాలేదంటాడు. Even if I do a cancer heal, నేను ఒక క్యాన్సర్ ని బాగు చేసినా God will say okay. దేవుడు పర్వాలేదులే But అంటాడు. seeing this, God is happy. కానీ దీన్ని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. Are you ready to pray? నీవు ప్రార్థించడానికి Let సిద్ధంగా this ఉన్నావా? anniversary be the best anniversary. ఈ యొక్క వార్షికోత్సవం ప్రశస్తమైన If you want to వార్షికోత్సవం. rededicate your life, this is your time. మీ సమయమే ఇది, గుర్తించండి. Some fear and some pressure made you think many things, do many things which is not perfect. మరి మీకు సరిపడనటువంటి విషయాలు చేయడానికి అనేక ఒత్తిళ్ళని మీదకి వచ్చి Out ఉండవచ్చు. of pressure, he said, I don't know Jesus. ఒత్తిడిలో నుండి పేతురు చెప్పాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. Jesus saw dead Lazarus coming up. మరి యేసు చనిపోయినటువంటి లాజరును లేపడం చూశాడు. Peter knew పేతురుకు తెలుసు, if they would have killed him also, Jesus could have raised him up. ఒకవేళ ఆయన చంపినా కూడా దేవుడు తనను లేపుతాడని పేతురుకు But in తెలుసు. that pressure, కానీ ఆ యొక్క ఒత్తిడిలో, in that fear, ఆ యొక్క భయములో sometimes we forget who our God is. కొన్నిసార్లు మనము మన దేవుడు ఎవరో మర్చిపోతాం. We again fall into the same pit. మనం అదే గుంతలో పడిపోతున్నాం. We always find an excuse. మనకి ఎప్పుడు కారణాలు వెతుకుతుంటాం. But how good God is. కానీ దేవుడు ఎంత మంచివాడు. The 11 members' name he did not say. 11 మంది పేర్లు దేవుడు చెప్పలా. Call all the disciples అందరు శిష్యులు పిలవండి. and మరియు can I hear a loud voice? And గట్టిగా చెప్తామా? more, పేతురుని more louder. 1, 2, 3. You may be the Peter here. ఇక్కడ మీరే పేతురుగా ఉన్నారేమో. He's calling you back. ఆయన నిన్ను తిరిగి పిలుస్తున్నాడు. Come back. తిరిగి రా. Can you all say, Lord, I am here ready to come back. అందరికి చేతి చెప్తామా? దేవా, నేను తిరిగి రావడానికి ఇక్కడ సిద్ధంగా Lord, I ఉన్నాను. have done many things which has disturbed you. తండ్రి, నిన్ను ఇబ్బంది పెట్టిన అనేక విషయాలు నేను చేశాను. Lord, I have done many things which I have said I will never do again, but I have done it again. దేవా, నేను మళ్ళా చేయనని చెప్పి అనేకమైన పనులు చేశాను In my life, నా జీవితంలో. with the cell phone, నా యొక్క సెల్ ఫోన్ తో, with anything. దేనితో అయినా. Lord, I said I will never do it again, but I have done it again. నేను మళ్ళా చేయనని చెప్పి అని మళ్ళీ చేశాను. But today, Lord, కానీ దేవా, ఇది నాన్న, thank you for faithfulness. నా మీద మీ నుంచి నమ్మకత్వాన్ని బట్టి Thank వందనాలు. you for calling me back. నన్ను తిరిగి పిలిచినందుకే వందనాలు. I mean, he has called you back, church. సంగమా, నిన్ను తిరిగి ఆయన పిలిచాడు. He is the season of restoration has ఇది begun. నీకు సమకూర్పు కాలం నీ జీవితంలో ప్రారంభమైంది. For this 26th year, ఈ 26వ సంవత్సరం I prophetically say, నేను ప్రవచనాత్మకంగా the చెప్తున్నా, season of restoration, సమకూర్పు కాలముగా the ఇది season of ఉంటుంది. rebuilding, తిరిగి కట్టేటువంటి కాలం, the season of recycling. He's going to recycle things, refine things, and bring out a great revival out of you. నీ జీవితంలో తిరిగి అన్ని కడుతూ గొప్ప ఉజ్జీవాన్ని ఆయన తీసుకురాబోతూ ఉన్నాడు. He still wants you. ఆయన ఇంకా నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. Lord, I pray. దేవా, నేను ప్రార్థిస్తున్నాను. Thank you for speaking with us. మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. Thank you for being faithful for us. మాకు మా ఎడల నమ్మకంగా ఉన్నందుకే వందనాలు. Thank you for using all of us all together. మమ్మల్ని అందరినీ కలిపి ఉపయోగించుకున్నందుకే వందనాలు. Bless us. తండ్రి, మమ్మల్ని Bless ఆశీర్వదించు, the church. సంఘాన్ని In ఆశీర్వదించు. the name of Jesus, యేసు నామాన్ని బట్టి I ask and pray. నేను అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. The title of today's sermon, ఈ యొక్క ప్రసంగ అంశము ఏంటి అంటే, Amen, he has called you by your name. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఉంటున్నాడు. Not one among group. ఏదో గుంపులో ఒకడిగా కాదు, కానీ He came to you. ఆయన ప్రత్యేకంగా నీ కోసమే వచ్చాడు. That's what first name is Mary, Nirmala, all the names which I said, God has called you. He knows every single name here. ఎక్కడ ఏ విధంగా అయితే మేరీ నిర్మలాన్ని ప్రారంభంలో పిలిచాడో, మీ ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు. Let this anniversary be the best anniversary. ఈ వార్షికోత్సవం మీ జీవితంలోనే ప్రశస్తమైన Don't try to be perfect. మీరు సంపూర్ణులుగా ఉండడానికి God does not need perfect people. దేవునికి సంపూర్ణత కలిగిన వారు కాదు, కానీ God need purposed people. దేవుడు ఉద్దేశం కలిగిన వారి నిమిత్తమై చూస్తున్నారు. Follow your purpose. Thank you so much. దేవునికి వందనాలు.